దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలుగుగాక. பிதாவாகிய దేవుని నామం మన తండ్రి అయిన దేవుని ద్వారా கர்த்தராகிய இயேசு கிறிஸ்து நாமம் ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా உங்கள் அனைவருக்கும் మీకు అందరికీ கிருபை சமாதானம் உண்டாவதாக. కృపా సమాధానములు కలుగుగాక. இந்த வார்த்தை கேட்கிற ஒவ்வொருடைய உள்ளத்திலும் ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరి హృదయంలోనూ தேவன் தம்மை கூட இருந்து அவருடைய சமாதானத்தோடு நடந்து வராங்க. దేవుడు ఆయనే కూడా ఉండి సమాధానపరచుగాక. இந்த நாள் இந்த வார்த்தையை கேட்கிற ஒவ்வொருடைய வாழ்க்கையிலும் ఈ దినము ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరి జీవితము தேவன் தாமே அவருடைய உள்ளத்தை திறந்துள்ளார். దేవుడు ఆయనే వారి హృదయమును తెరువుగాక. இதனால தேவன் இந்த தீர்க்கதரிசனமாக பேசின வார்த்தையை பார்ப்போம். ఈ దినము దేవుడు ప్రవచనంగా మాట్లాడిన మాట చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Zephaniah జెఫన్యా గ్రంథము chapter 2 verse 1 to 3. Zephaniah 2వ అధ్యాయం 1 నుండి 3వ వచనం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు. Today the God has spoken as a prophetic word from the book of Zephaniah chapter 2 from verse 1 to 3. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్టు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయావిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదు. So இன்னைக்கு தேவன் நம்மோடு பேசுகிற வார்த்தை என்னவென்றால், ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, தேவனுடைய கோபம் நம்மேல் வருவதற்கு முன்பாக, దేవుని యొక్క కోపం మన మీదకి రావడానికి ముందు, அவருடைய கடுமையான தண்டனை நம்மேல் வருவதற்கு முன்பாக, ఆయన కఠినమైన శిక్ష మన మీదకి రావడానికి ముందు நம்மை நாமே பரிசோதித்து ஆராய்ந்து பார்ப்பது அவசியமாக இருக்கிறது. మనల్ని మనమే పరిశోధించి చూడవలసిన అవసరం ఉన్నది. எனவே நம்மை பார்த்து சொல்கிறார், మనల్ని చూసి చెప్తున్నారు, நாம் தேவனுடைய வசனத்தை நீதியை நாம் தேட வேண்டும். మనము దేవుని యొక్క వాక్యాన్ని నీతిని మనం వెతకాలి. தேவனுக்கு முன்பாக நாம் மனத்தாழ்மையாக வாழ வேண்டும். దేవుని ఎదుట మనము వినయ మనసు గలవారే జీవించాలి. இப்ப நாம் தேவனுக்கு முன்பாக நாம் மனத்தாழ்மை கொண்டு அவருடைய நீதியை நாம் தேடும் போது அவருடைய கோபத்தினால் நாம் மறைக்கப்படுவோம். ఇలాగ మనము దీని మనసులో ఉండి మనము దేవుని యొక్క నీతిని వాక్యాన్ని వెతికినప్పుడు ఆయన ఉగ్రత దినమందు మనము దాచబడతాము. இப்ப நமக்கு தெரியும் உலகமெங்கிலும் இந்த கொரோனா வைரஸ் காரணமாக உபத்திரவம் இருக்கிறது. ఇప్పుడు మనకు తెలుసు లోకమంతటా ఈ కరోనా వైరస్ వలన అనేక ఇబ్బందులు ఉన్నాయి. இந்த உபத்திர காலத்தில் இது தேவன் எதற்கு அனுமதிக்கிறார் என்பதை நாம் நம்மை நாமே சோதித்து ஆராய்ந்து பார்க்க வேண்டும். ఈ ఉపద్రవ సమయంలో దేవుని కార్యం ఎందుకు అనుమతిస్తున్నారని మనల్ని మనమే పరిశీలించుకోవాలి. எனவே தேவனுக்கு முன்பாக நம்மை நாமே தாழ்த்த வேண்டும். దేవుని ఎదుట మనల్ని మనమే తగ్గించుకోవాలి. அது மட்டுமல்ல, நாம் என்ன செய்யணும், அவருக்கு முன்பாக అది మాత్రం కాదు, మనం ఆయన ఎదుట அவர் நீதியை தேட வேண்டும். அதாவது அவர் சொன்ன வார்த்தைகளை நாம் நடக்க வேண்டும். ఆయన నీతిని వెతకాలి. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించాలి. நாம் என்னென்ன காரியங்கள் தேவனுக்கு விரோதமாக செய்தோமோ அதிலிருந்து நாம் மனம் திரும்பி தேவனுடைய மாற்றத்தை நினைக்க வேண்டும். ఏ ఏ కార్యాలు దేవునికి విరోధంగా మనం చేసామో ఆ కార్యాల నుండి మనం మారు మనసు పొంది దేవుని యొక్క మార్గంలో నడవాలి. அப்போது தேவனுடைய கோபத்தினால் நீங்கள் நான் மறைக்கப்படுவோம். అప్పుడు దేవుని యొక్క కోపాగ్ని దినమందు మీరు నేను దాచబడతాము. ஆமென். ఆమేన్. సో தேவதாவின் வார்த்தைக்கு மூலம் ஒவ்வொருவரும் இடைப்படுவாராக. దేవుడు ఆయన ఈ మాటల ద్వారా ఒక్కొక్కరిని దర్శించును గాక. சபைக்கான அறிவிப்பை பார்ப்போம். సంఘం కొరకైన ప్రకటనలు చూద్దాము. సో గవర్నమెంట్ ఆర్డర్ அதாவது கட்டளை வரும் வரையும் ప్రభుత్వం యొక్క ఆదేశం వచ్చే వరకు நாம் என்ன செய்வோம், நாம் வீட்டில் வந்து கூடி தேவனை ஆராதிப்போம். మనం ఇళ్ళలోనే కూడి దేవుని ఆరాధిద్దాము. நம்முடைய சபையிலிருந்து இந்த ஆராதனை நாம் ரெக்கார்ட் செய்து வீட்டு ஒவ்வொருடைய வாட்ஸ்அப் நம்பருக்கு அனுப்புவோம். ఈ సంఘంలో జరిగే ఆరాధన మేము రికార్డ్ చేసి మేము అవి వాట్సాప్ లో ఒక్కొక్కరికి పంపిస్తాము. இதனால் நாம் அதிகமாக தேவ சமூகத்தில் நாம் என்ன செய்வோம், உபாசித்து நாம் ஜெபிப்போம். అయ్యో అత్యధికంగా మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిద్దాము. ஒவ்வொரு வாரம் நம்ம செவ்வாய்க்கிழமை வெள்ளிக்கிழமை நம்ம சபையில வந்து உபாசித்து நாம் ஜெபிக்கிறோம். ఒక్కొక్క వారము మంగళవారం శుక్రవారం సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాము. அதே போல புதன்கிழமை பார்த்தா வந்து சாயநகர்ல உபாசித்து ஜெபிக்கிறோம். అది మాత్రం కాకుండా బుధవారము సాయినగర్లో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాము. அதே போல மன்னார்கோவில்ல ஒவ்வொரு மண்டையும் நம்ம இரவு உபாசித்து ஜெபிக்கிறோம். అదే మాత్రం కాకుండా మన్నార్కోలులో ప్రతి సోమవారం రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాము. எனவே நீங்கள் ஒவ்வொருவரும் அதிகமாக தேவனை நம்முடைய நீதியை தேடும் போது அவருடைய கோபத்தை நாம் மறைக்கப்படுவோம். ఒక్కొక్కరు దేవుని నీతిని వెతికినప్పుడు మనము దేవుని యొక్క కోపాగ్ని నుండి మనము తప్పింపబడతాము. இந்த கொரோனா வைரஸ் காரணமாக வந்திருக்கிற உபத்திரத்தை நீங்கள் நானும் தப்பிவிக்கணும். ఈ కరోనా వైరస్ నుంచి వచ్చిన ఉపద్రవంలో నుండి మీరు నేను తప్పింపబడతాము. ஆமென். ఆమేన్. சோ மற்றபடி இந்த சர்ச்ல நம்ம பைபிள் டெஸ்ட் நடத்தலாம், நம்ம வந்து கத்தரிக்கு சித்தமாக பிளான் பண்றோம். మనము మందిరంలో బైబిల్ టెస్ట్ జరిపించాలని దేవుని చిత్తమైతే ప్రయత్నిస్తూ ఉన్నాము. அதற்கு என்ன சிலபஸ் என்றால், దానికి సిలబస్ ఏంటంటే எஸ்ரால 10 அத்தியாயங்கள் இருக்கு. ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. சோ இன்னைக்கு நாம் எஸ்ராவுடைய அந்த புத்தகத்தில் நாம் அந்த செய்தியை பார்க்க போகிறோம். ఈ రోజు మనము వర్తమానము ఎజ్రా గ్రంథంలో నుంచి మనం చూడబోతున్నాము. இதை நீங்கள் வந்து ஜாக்கிரதையாக கேட்டீர்களானால், దీన్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే தேவன் எஸ்ரா புத்தகம் மூலமாக நம்மோடு என்ன பேசுகிறார் என்பதை நீங்கள் புரிந்து கொள்வீர்கள். దేవుడు ఈ ఎజ్రా గ్రంథం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. சோ அடுத்தது லூக்கா சுவார்த்தை பாத்தீங்கன்னா 25 மனப்பாடம்
அது இந்த போர்ட்ல வந்து எழுதி போட்டுருக்கு. அதுக்கு இந்த அதோட போட்டோ உங்களுக்கு கிடைக்கும் வாட்ஸ்அப்ல. బోర్డులో రాసి ఉన్నది, అది మీకు ఫోటో తీసి వాట్సాప్ లో పంపిస్తాము. உங்களுக்கு எல்லாருக்கும் வந்து நேரம் அதிகமாக இருக்கு. మీకు అందరికీ కూడా సమయం ఎక్కువగా ఉన్నది. இந்த மனப்பாட வசனங்களை படிங்க. ఈ కంటక వాక్యాలను చదవండి. அதே போல எஸ்ரா கிரந்தத்தை நீங்கள் படித்து தேவன் என்ன சொல்லுகிறது புரிந்து கொள்ளுங்கள். అదే విధంగా ఎజ్రా గ్రంథాన్ని కూడా చదివి దేవుడు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి. இந்த டோட்டல் மார்க்ஸ் 50, பாஸ் மார்க் 25. మొత్తం మార్కులు 50 మార్కులు, పాస్ మార్కు 25 మార్కులు. சோ அடுத்ததாக வந்து விபிஎஸ் புரோகிராம் நடத்துவதற்கு தேவனுடைய சித்தமாக இருந்தால் நாம் பிரயாசப்படுவோம். విపిఎస్ కార్యక్రమం జరిపించడానికి దేవునికి చిత్తమైతే మనం ప్రయాసపడి జరిపిద్దాము. சோ மற்றபடி நாம் மெடிக்கல் கேம்ப் நடத்துறதுக்காக நாம் பிரயாசப்படுவோம். తర్వాత மெడికల్ క్యాంప్ జరిపించడానికి ప్రయాసపడదాము. தேவன் தாம் எல்லா காரியத்தையும் சித்தத்தின்படி நடத்துவாராங்க. దేవుడు ఆయన అన్ని కార్యాలు ఆయన చిత్త ప్రకారంగా నడిపించుగాక. ஆமென். ఆమేన్. சோ இதனால தேவன் இந்த சபை நடத்துவதற்கு நமக்கு அவர் சித்தத்தின்படி நமக்கு அனுகிரகம் செய்வாராங்க. ఈ సంఘాన్ని జరిపించడానికి దేవుడు ఆయన చిత్తం ప్రకారంగా మనల్ని నడిపించుగాక. தேவனுடைய உபத்திரத்தை நம்ம விடுவித்து సో త్వరగా ఈ యొక్క ఉత్తరముల నుండి మనల్ని విడిపించి நாம் சபையாக ஒன்று கூடி அவரை ஆராதிக்கவும் మనం సంఘస్థులుగా ఒకటిగా చేరి ఆయన அவருடைய ఆరాధించడానికి, வார்த்தையை கேட்டு அதற்கு நடக்கவும் நமக்கு அனுகிரகம் செய்வாராங்க. ఆయన మాటలు విని ఆ ప్రకారంగా నడవడానికి దేవుడు మనకు అనుగ్రహం చూపుగాక. இப்போது நேராக நாம் தேவனுடைய செய்திக்குள்ளாக செல்வோம். మనం నేరుగా దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాము. அந்த செய்தியை கேட்பதாக மாத்திரமல்லாமல் ఈ యొక్క వర్తమానం మనం వినే వారు మాత్రమే ఉండకుండా அதன்படி நாம் நடப்பதற்கு தேவன் நமக்கு கிருபை செய்வாராங்க. దాని ప్రకారంగా మనం నడవడానికి దేవుడు మనకు కృప చూపుగాక. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. யாக்கோபு 1ஆம் அதிகாரம் యాకోబు సువార్త మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22வது வசனம். 22వ వచనం. The book of James chapter 1 verse 22. அல்லாமல் நீங்கள் உங்களை வஞ்சியாதபடிக்கு திருவசனத்தை கேட்கலாக மாத்திரமல்லாமல் அதன்படி செய்வாயும் நீங்கள். మీరు వినువారై మాత్రమే ఉండి మిమ్మల్ని మీరే మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారే ఉండి. ஆமென். சோ இந்த வசனப்படி தேவன் நமக்கு கிருபை தருவாராக. ఈ వాక్య ప్రకారంగా దేవుడు మనకు కృప ఇవ్వనుగాక. நாம் ஒரு சிறிய பிரார்த்தனை செய்து விட்டு இந்த நாள் செய்திக்குள்ளாக கடந்து செல்வோம். చిన్న ప్రార్థన చేసి మనం ఈ రోజు వర్తమానంలోకి వెళ్దాము. நாம் இந்த தேசத்திற்காக ஜெபிக்க போகிறோம். ఈ దేశం కొరకు మనం ప్రార్థించబోతున్నాము. நாம் கேட்கிற வார்த்தைகளை நம்ம ஒப்புக் கொடுத்து அதன்படி வாழ்வதற்கு கிருபை தரும்படியாக ஜெபிக்க போகிறோம். మనం వింటున్న మాటలకు మనల్ని అప్పచెప్పి ఆ మాటలు విని దాని ప్రకారంగా జీవించడానికి మనం ప్రార్థిద్దాము. எங்களை அதிகமாக நேசித்து வழிநடத்த பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించినట్టు మా ప్రియ పరలోక உமது తండ్రి, பரிசுத்தமுள்ள நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాము. இந்த நேரத்தில் ஜெபத்துக்கு விரோதமாக போராடுகிற எல்லா சாத்தான்களையும் இயேசுநாமத்தில் கட்டியப்படுகிறோம். ఈ సమయంలో ప్రార్థనకు విరోధంగా పోరాడుతున్న సమస్త సాతానులను యేసుక్రీస్తు వారి నామములో కట్టి బంధిస్తున్నాము. இப்போது உடைய குற்றங்கள் குறைகள் அவர் எல்லாரும் தயவாய் மன்னிக்கிறாங்க. ఇప్పుడు మా కుటుంబ తప్పిదములన్నిటిని దయతో క్షమించండి. உமது நாமத்து நிமித்தம், మీ నామం నిమిత్తము, உமது நீதி நிமித்தம் మీ నీతి నిమిత్తము எங்களை தயவாய் மன்னித்து మమ్మల్ని దయతో இந்த క్షమించి தேசத்தை ஜனங்களை மன்னித்து దేశంలో ఉండే జనులను క్షమించి இந்த கொடிதான உபத்திரத்தை நீரேகத்தை எங்களை தப்பிவிடுகிறாங்க. ఈ ఘోరమైన భయంకరమైన ఉపద్రవంలో నుండి మమ్మల్ని తప్పించండి. யார் யாராவது அட்மிட்டாகிறார்களோ ఎవరెవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారో அவர் ஒவ்வொரு பேரும் இயேசு ரத்தத்தை தெளிக்கிறோம். వారందరి మీద యేసుక్రీస్తు వారి రక్తాన్ని చల్లుతున్నాము. ஒவ்வொருவருக்கும் பரிமளத்தை தருகிறாங்க. ఒక్కొక్కరికి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. யார் ஹாஸ்பிட்டல் ஐசோலேஷன் வார்டில் வீட்டில் ஐசோலேஷனாக இருக்கிறார்களோ ఎవరెవరైతే హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో ఉన్నారో, ఇళ్లలో అలా ఉన్నారో அவர் ஒவ்வொரு நீரை சந்திக்கிறாங்க. వారు ఒక్కొక్కరిని మీరే దర్శించండి. இயேசு ரத்தத்தை ஒவ்வொருவரும் தெளிக்கிறோம். యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఒక్కొక్కరి మీద చల్లుతున్నాము. அவர் உள்ளத்தில் பயமோ நீங்களோ ஏற்படாதபடிக்கு వారి హృదయంలో భయము కలతో చెందకుండా நீரே அவர் ஒவ்வொரு கூட அவருக்கு குணப்படுத்த வேண்டுமா சொல்லிக்கிறோம். మీరే వారికి తోడుగా మీ ఒక్కొక్కరిని స్వస్థపరచమని వేడుకుంటున్నాము. அதே போல இந்த மற்றவருக்கு பரவாதபடிக்கு అది మాత్రం కాకుండా ఇతరులకు ఈ వ్యాధి వ్యాపించకుండా நீரே இதை பாதுகாக்கிறாங்க. మీరే మమ్మల్ని సంరక్షించండి. இந்த கிருமிகள் மூலமாக கிரியை செய்கிற ఈ యొక్క క్రిముల మూలంగా క్రియ చేస్తున్న எல்லா சாத்தனையும் இயேசு வந்து கட்டியப்பட்டிருக்கிறோம். సమస్త సాతానులను యేసుక్రీస్తు వారి నామములో కట్టి బంధిస్తున్నాము. இதற்காக பிரயாசம் பண்ணுகிற దీని కొరకు ప్రయాసపడుతున్నా ஒவ்வொரு மினிஸ்டர்ஸ்க்காக ఒక్కొక్క మినిస్టర్స్ కొరకు, உயர் அதிகாரிகளுக்காக పై అధికారుల కొరకు, டாக்டர்ஸ்க்காக డాక్టర్ల కొరకు, நர்சஸ்க்காக నర్సుల కొరకు, ஹெல்த் ஒர்க்கர்ஸ்க்காக హెల్త్ వర్కర్స్ కొరకు, மற்றும் யார் யார் பிரயாசம் பண்ணுகிற ஒவ்வொருவரையும் கருத்தார் படிக்கிறோம். ఇంకా ఎవరెవరైతే ఈ కార్యాల కొరకు ప్రయాసపడుతున్నారో వారు ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాము. ஒவ்வொரு நீரை கட்டாக அவர்களை பாதுகாக்கிறாங்க. ఒక్కొక్కరిని మీరే కాపాడి రక్షించండి. அவருக்கு ஏற்ற ஞானத்தை தருகிறாங்க. వారికి తగిన జ్ఞానాన్ని ఇవ్వండి. இந்த ஜனங்களை இந்த உபத்திரத்தை தப்பிக்க அவர் செய்யும் பிரயாசத்தை ஆசீர்வதிக்கிறாங்க. ఈ జనులని ఈ ఉపద్రవంలో నుండి తప్పించడానికి వాళ్ళు పడుతున్న ప్రయాసను మీరు ఆశీర్వదించండి. உமது கருத்தை அர்ப்பணிக்கிறோம். మీ చేతికి సమర్పిస్తున్నాము. இந்த தேசத்தை நீரே ஆசீர்வதித்து இந்த கொடிதான உபத்திரத்தை விடுதலை தாரும். ఈ దేశాన్ని మీరే ఆశీర్వదించి భయంకరమైన ఈ యొక్క తెగులు నుండి మమ్మల్ని కాపాడి రక్షించండి. உமது பிள்ளைகளாக உமது தெரிந்து கொள்ளப்பட்ட எங்கள் நிமித்தம் உபத்திர காலத்தை குறைப்பேன் உபத்திர காலத்தை குறைப்பீராக. మీ ద్వారా ఏర్పరచబడిన మీ బిడ్డల నిమిత్తం మా నిమిత్తం మీ యొక్క శ్రమ దినాన్ని మీరు తగ్గించండి. நீரே அதை இறக்கம் பாராட்டுகிறாங்க. మీరే కనికరం చూపించండి. உங்களுடைய நீதியை நாங்கள் கேளும்போது మీ యొక్క நீతిని మేము వెతికినప్పుడు நாங்கள் முன்பாக மனத்தாழ்மையாக வாழ்ந்து பாவத்தை அறிக்கை செய்யும்போது మేము మీ ఎదుట దీన మనసు గలవారై జీవించి మా యొక్క పాపములు మేము ఒప్పుకొనినప్పుడు உமது கோபத்தினால் மறைக்கப்படுவோம் என்று சொன்ன தேவன் మీ కోపాగ్ని
அதேபோல உலகில் ஒவ்வொரு தேசத்திற்காக ஜெபிக்கிறோம். లోకమంతటా ఉండే ఒక్కొక్క దేశం కొరకు ప్రార్థిస్తున్నాము. ஒவ்வொருவருடைய கையில் சிருஷ்டிகளை நினைவுகூர்வீராக. ప్రతి ఒక్కరు కూడా మీ చేతి సృష్టిలే అని జ్ఞాపకం చేసుకోండి. ஒருவர் செய்த பாவம் தயவாய் மன்னித்து ఒక్కొక్కరు చేసిన పాపాన్ని దయతో క్షమించి அந்தந்த தேசத்தில் ஒரு பரிபூர்ண சுகத்தை கட்டளையிடுகிறார். ఆయా దేశాల్లో ఒక సంపూర్ణ స్వస్థతను ఆజ్ఞాపించండి. ஒரு கருத்தை ஒவ்வொருவரை அர்ப்பணிக்கிறோம். మీ చేతులకు మా ఒక్కొక్కరిని సమర్పిస్తున్నాము. நீரே ஒவ்வொருவரை வழிநடத்துவீராக. మీరే మా ఒక్కొక్కరిని నడిపించండి. இந்த ஊழியத்தை ஆசீர்வதித்து ఈ పరిచర్యను ఆశీర్వదించి எங்கள் மூலம் நாம மகிழ்ப்படவும் మా ద్వారా మీ నామం அநேக మహిమపరచబడాలి. ரட்சிக்கப்பட்ட சபை வந்து சேர்ந்திருப்பீர்கள். అనేకులు రక్షింపబడి సంఘానికి వచ్చి చేరడానికి సహాయం చేయండి. சபைக்கான ஒவ்வொரு காரியத்தையும் நேர்த்தியாக செய்ததை மிக பாராட்டுவீராக. సంఘం కొరకైన ప్రతి కార్యము మేము శ్రేష్టంగా చేయడానికి మాకు కనికరం చూపండి. இப்போது நீர் எங்களோடு பேசுகிறாக. ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి. அந்த வார்த்தை கேட்டு அதன்படி ஒவ்வொரு நாள் நடக்க விரும்புகிறார். ఆ మాటలు విని ఆ మాటల ప్రకారం మేము ఒక్కొక్కరు నడవడానికి మాకు సహాయం చేయండి. துதிகள் மதியாவற்றும் ஒருவருக்கே செலுத்தினோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகருமாகிய இயேசு தேவனுக்கு நல்ல பிதாவே. మోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. தேவனாமத்துக்கு உண்டாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. இந்த நாளிலும் ఈ దినము நாம் தேவனுடைய செய்திக்கு நேராக நாம் செல்வோம். దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళ్దాము. ஏற்கனவே சொன்னபடி ముందుగానే చెప్పుకున్నట్టుగా இந்த நாள் நாம் பார்க்க போகிறது எஸ்ரா அந்த கிரந்தத்தில் நாம் செய்தியை பார்க்க ఈ போகிறோம். రోజు మనము ఎజ్రా గ్రంథం నుంచి వర్తమానం మనం చూడబోతున్నాము. இந்த நாள் பார்க்க போகிற செய்தியுடைய தலைப்பு என்னவென்றால் what the title of the message, what the title of the sermon that we are going to see. இதோட தலைப்பு என்னவென்றால் ఈ రోజు చూడబోతున్న వర్తమానం యొక్క అంశం ఏంటంటే God fulfills the promise. தேவன் தம்முடைய வாக்குத்தத்தத்தை நிறைவேற்ற வல்லவராக இருக்கிறார். దేవుడు ఆయన యొక్క వాగ్దానమును నెరవేర్చగల శక్తిమంతుడు. So நம்முடைய தேவன் நமக்கு தருகிற வாக்குத்தத்தத்தை அவர் கட்டாயமாக நிறைவேற்றுவார். మన దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. அவர் எப்படி இஸ்ரவேலுடைய வாழ்க்கையை நிறைவேற்றினார் என்பதை நாம் பார்க்க போகிறோம். ఆయన ఎలాగా ఇశ్రాయేలీయుల జీవితంలో నెరవేర్చాడో మనం చూద్దాము. அவருடைய வாழ்க்கை நிறைவேற்றிய தேவன் நம்முடைய வாழ்க்கை நிறைவேற்றுவார் என்பதை நாம் விசுவாசிக்க வேண்டும். వారి యొక్క జీవితంలో నెరవేర్చిన దేవుడు మన యొక్క జీవితంలోనూ నెరవేర్చగలడనే విశ్వాసం మనకు ఉండాలి. So தேவன் தான் தந்த வாக்குத்தத்தத்தை எப்படி நிறைவேற்றினார் என்று பார்க்க போகிறோம். దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడని మనం చూద్దాము. அந்த வாக்குத்தத்தத்தை குறித்து தேவன் என்ன சொல்கிறார் என்று பார்ப்போம். ఈ వాగ్దానం గురించి దేవుడు మొదట ఏం చెప్తున్నారో చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of 2 Corinthians 2 కొరింథీయులు chapter 1 మొదటి అధ్యాయము verse 20. 20వ వచనము. 2 கொரிந்தியர் 1ஆம் அதிகாரம் 20ஆம் வசனத்தை பார்க்கும்போது 2 కొరింథీయులు మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయమై ఉన్నవి. அப்படின்னா தேவனுக்கு நம் மூலமாக மகிமை உண்டாகிறதுக்காக దేవునికి మన మూలంగా మహిమ కలుగునట్లుగా தேவன் நமக்கு தருகிற வாக்குத்தத்தங்கள் எல்லாம் கிறிஸ்து இயேசுவுக்குள் ஆம் என்றும் ஆமென் என்றும் இருக்கிறது. దేవుడు మనకిస్తున్న ప్రతి వాగ్దానం కూడా క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. இது முக்கியமான காரியம் என்னவென்றால் அண்டர்லைன் செய்ய வேண்டியது அடிக்கோடிட்டு நாம் பார்க்க வேண்டியது என்னவென்றால் మనం ముఖ్యంగా ఇందులో మనం గమనించి చూడవలసిన కార్యం ఏంటంటే தேவனுக்கு நம் மூலமாக மகிமை உண்டாக வேண்டும். మన దేవునికి మన ద్వారా మహిమ కలగాలి. அப்படி தேவன் நம் மூலமாக மகிமைப்படும் போது దేవుడు మన ద్వారా మహిమ పొందుకుంటున్నప్పుడు தேவன் உங்களுக்கும் எனக்கும் தருகிற வாக்குத்தத்தத்தை கட்டாயமாக நிறைவேற்றுவார். దేవుడు మీకు నాకు ఇస్తున్న వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. அநேக வாக்குத்தத்தத்தை குறித்து புரிந்து கொள்வதில்லை. అనేకులు వాగ్దానాల గురించి అర్థం చేసుకోవట్లేదు. அவங்க என்ன செய்யறாங்க? தேவன் நமக்கு ஒரு வாக்குத்தத்தத்தை தரார். దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. நான் உன்னை ஆபிரகாமை போல ஆசீர்வதிப்பேன் ஒரு வாக்குத்தத்தத்தை தரார். నేను నిన్ను అబ్రహాం వలె ఆశీర్వదిస్తాను అని చెప్పి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. அதற்கு முன்பாக நாம் எப்படி நடக்க வேண்டும் என்பதை புரிந்து கொள்ள வேண்டும். అంతకు ముందు మనం ఎలా నడుచుకోవాలని మనం అర్థం చేసుకోవాలి. அதைத்தான் பேதுரு சொல்றார். The book of 2 Peter 2 பேதுரு అదే ఈ పేతురులో చెప్తున్నాడు. 2 పేతురు 1ஆம் அதிகாரம் మొదటి అధ్యాయము 4ஆம் வசனம். 4వ వచనము. The book of 2 Peter chapter 1 verse 4. 2 పేతురు మొదటి అధ్యాయం 4వ వచనం. நான் தமிழ்ல படிக்கிறேன். அதுக்கு எது சரியானதோ அது தெரியல பாருங்க. నేను తమిళ చదువుతాను. ఏది సరిగ్గా ఉందో చూడండి. இச்சையால் உண்டான உலகத்தின் கேட்டிற்கு தப்பி திவ்ய சுபாவத்திற்கு பங்களாக பொருட்டு மகா மேன்மையான அருமையான வாக்குத்தத்தங்கள் நமக்கு அருளப்பட்டிருக்கிறது. దురాశను అనుసరించవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారన్నట్టు వాటిని అనుగ్రహించెను. அப்புறம் என்ன ஒரு முக்கியமான காரியம், நீங்கள் தேவனுடைய சுபாவத்தை பெற்றுக் கொள்வதற்காக உங்களுக்கு எனக்கும் வாக்குத்தத்தங்கள் அருளப்பட்டிருக்கிறது. దేవుని యొక్క స్వభావమును మీరు నేను పొందుకోవడానికి మనకు వాగ్దానములు ఇవ్వబడి ఉన్నాయి. அப்புறம் நீங்களும் தேவனுடைய பிள்ளைகளாக அவரை போல நாம் வாழும்போது அவருக்கு சாட்சியாக வாழும்போது మీరు నేను దేవుని పిల్లలుగా ఆయనకి సాక్షులుగా మనం జీవించినప్పుడు நம் வாழ்க்கை மூலமாக தேவநாமம் மகிமைப்படும் போது మన యొక్క జీవితం ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతున్నప్పుడు தேவன் உங்களுக்கும் எனக்கு தந்த வாக்குத்தத்தத்தை அவர் நிறைவேற்றுவார். దేవుడు మీకు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. ஹல்லேலூயா. சோ இன்னைக்கு இந்த இஸ்ரவேலுடைய வாழ்க்கையில் நடந்த காரியத்தை
பார்த்து அதன் மூலமாக நாம் என்ன கற்றுக்கொள்ளப் போகிறோம் என்பதை பார்க்கிறோம். ఇశ్రాయేలు జనుల యొక్క జీవితాన్ని చూచి వాళ్ళ జీవితంలో జరిగిన కార్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలో మనం చూడబోతున్నాము. இஸ்ரவேலுடைய வாழ்க்கையில் தேவன் என்ன வாக்குத்தத்தம் கொடுத்தார்? ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఏం వాగ్దానం ఇచ్చారు? எப்படி எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Jeremiah chapter 29 verse 10. எரேமியா 29ஆம் அதிகாரம் 10ஆம் வசனம். ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము. The book of Jeremiah chapter 29 verse 10 and 11. 10 11ஆம் வசனங்கள். 10 11 వచనాలు. 29వ అధ్యాయము 10 11 వచనాలు. The book of Jeremiah chapter 29 verse 10 and 11. యెహోవా ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించుచున్నట్లు నేను మిమ్మల్ని దర్శించును. இது வந்து தேவனுக்கு எரேமியா தீர்க்கதரிசனமாக நமக்கு என்ன சொல்கிறார்? ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే 70 வருஷங்கள் இந்த இஸ்ரவேல் ஜனங்கள் பாபிலோனின் அடிமைகளாக இருப்பார்கள். 70 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలు జనులు బబులోను రాజ్యంలో బానిసలుగా ఉంటారు. அந்த 70 வருஷம் நிறைவேறின பின்பு அவர்களை சந்தித்து தேவன் மீண்டும் அந்த எருசலேமுக்கு அவர்களை அழைத்து வருவார். ఆ 70 సంవత్సరాలు నెరవేరిన తర్వాతనే మరలా ఇశ్రాయేలు జనులను ఆయన తన దేశంలో చేరుస్తాడు. 11ஆம் வசனம் சொல்கிறார். 11వ వచనంలో చెప్తున్నాడు. நீங்கள் எதிர்பார்த்திருக்க முடிவை கொடுக்கும்படிக்கு நான் உங்கள் பேர் நினைத்திருக்கிற நினைவுகளை அறிவேன் என்று கர்த்தர் சொல்கிறார். அவைகள் தீமை கண்ட சமாதானத்துக்கு ஏதுவான நினைவுகளே. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నెరవేరుటకు రాబో కాలమందు మీకు అది నిరీక్షణ కలిగినట్లుగా ఉంటాయి కానీ మీకు సమాధానకరమైనవిగా ఉంటాయి కానీ మీకు హానికరమైనవి కావు. எனவே நான் செய்ய போகிற காரியத்தை வாழ்க்கை சமாதானத்தை கொண்டு வருவதற்கான காரணம் நடக்க போகுது. నేను మీ జీవితంలో తీసుకొచ్చే కార్యము మీకు సమాధానాన్ని కలుగజేస్తుంది. உங்களுடைய வாழ்க்கை தீமை வராது, உங்களுக்கு என்ன ஒரு நன்மை சமாதானம் வரும் என்று சொல்கிறார். మీ జీవితంలో మీకు కీడు రాదు, మీకు మేలు సమాధానమే వస్తుంది అని చెప్తున్నాడు. முதலில் நாம் பார்த்த காரியம் என்னவென்றால் 29வது அதிகாரம் 10ஆம் வசனத்தில் தேவன் என்ன சொன்னார்? మొదట మనం చూసిన కార్యం ఏంటంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 10 11లో దేవుడు చెప్తున్నాడు 70 வருஷங்கள் அவர்கள் பாபிலோனில் இருக்க வேண்டும். 70 సంవత్సరాలు వాళ్ళు బబులోనులో ఉండాలి. எதற்கு 70 வருஷம் அந்த தண்டனை தேவன் தந்தார் என்று பார்க்க போகிறோம். 70 సంవత్సరాలు ఎందుకు వారికి దేవుడు ఆ యొక్క శిక్షణ ఇచ్చాడని మనం చూడబోతున్నాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Exodus chapter 23 verse 10 and யாத்திராகமம் 23ஆம் அதிகாரம் 10வது 11வது வசனங்கள். నిర్గమకాండము 23వ అధ్యాయము 10 11 వచనాలు. The book of Exodus chapter 23 verse 10 and 11. யாத்திராகமம் 23ஆம் அதிகாரம் 10 11ஆம் வசனங்கள். 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట పుచ్చుకొనవలెను. இப்போ பாருங்க தேவன் எல்லாவற்றுக்கும் ஒரு 7 என்ற ஒரு எண்ணை வைத்திருக்கிறார். దేవుడు అన్నిటికీ కూడా 7 అనే ఒక నెంబర్ నుంచి ఉన్నాడు. இப்போ நமக்கு ஒரு வாரம் வீக் இருக்கிறது 7 days 7 நாட்கள் இருக்கிறது. మనకు వారాలు ఉన్నాయంటే దానికి 7 రోజులు. அப்புறம் 6 நாட்கள் நாம் வந்து நம்முடைய வேலைகளை செய்யலாம். 7வது நாள் நாம் ஓய்வு எடுக்க வேண்டும். அந்த ஓய்வு நாளை தேவனுக்காக நாம் பரிசுத்த நாளாக ஆசரிக்க வேண்டும். 6 దినాలు మనం పని చేయొచ్చు, 7వ దినం మనం విశ్రాంతి తీసుకోవాలి. అది ఆ 7వ దినం దేవునికి పరిశుద్ధ విశ్రాంతి దినంగా చెప్పబడి ఉన్నది. இது மோசே மூலமாக தேவன் வந்து அந்த கட்டளை. ఇది మోషే మూలంగా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. அந்த நாட்கள் வந்து அதாவது விசாந்தி தினத்தை தான் செய்யணும். தேவனுக்காக பரிசுத்த நாளாக ஆசரிப்பாங்க. ఆ దినము విశ్రాంతి దినాన్ని దేవునికి పరిశుద్ధ దినంగా ఆచరిస్తారు. இப்போ எல்லா நாட்களும் எப்படி இருக்கிறது? நமக்கு பரிசுத்த நாளாக இருக்கிறது. ఇప్పుడు అన్ని దినాలు కూడా మనకి ఎలా ఉన్నాయంటే పరిశుద్ధ దినంగా ఉన్నాయి. సో எனக்கு அது ஒரு வாரத்தை எப்படி தேவன் ஒரு நாளை ஓய்வு நாளாக வைத்தாரோ ఎలాగైతే దేవుడు ఆ ఒక్క దినాన్ని విశ్రాంతి దినంగా ఉంచారో அதே போல ஒரு நிலத்திலும் என்ன செய்கிறார்? 6 வருஷங்கள் நிலத்தை உழுது அதிலிருந்து நீங்கள் வந்து சாகுபடி செய்து கொள்ளலாம். ఆ విధంగా భూమిని విత్తువాడు 6 సంవత్సరములు ఆ భూమిని విత్తవచ్చు, ஆனால் పండించవచ్చు. 7வது வருஷம் என்ன செய்ய வேண்டும்? కానీ 7వ సంవత్సరం ఏం చేయాలి? ஆமென். 7వ సంవత్సరమున దాని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలో బీడులు తినిన తర్వాత మిగిలినది అన్ని మృగములు తినవచ్చును. ఓకే. నీ ద్రాక్ష తోట విషయంలో నీ ఓలివ తోట విషయంలో అలాగనే చేయవలెను. சோ 7ஆம் மாதம் என்ன செய்யணும்? அந்த நிலத்துக்கு நம்ம ரெஸ்ட் தரணும். நிலத்துக்கு என்ன செய்யணும்? அதாவது அது ஒன்றும் பயிரிடாதபடிக்கு அதை இளைப்பாற விட வேண்டும். ఆ 7వ సంవత్సరము ఆ యొక్క పొలానికి మనం విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పొలంలో ఏ విత్తనాన్ని కూడా విత్తకూడదు, పండించకూడదు. சோ அந்த 6வது வருஷத்துக்கு என்னென்னலாம் அந்த பாக்கி இருக்கோ அதை என்ன செய்வாங்க? 7 எளியவர்கள் அந்த ஜந்துக்கள்லாம் சாப்பிடுவாங்க. 6 సంవత్సరాలు ఏమైతే పండించాలో ఆ 7వ సంవత్సరంలో ఆ పొలంలో ఏమైతే ఉన్నాయో అది పేడలు, జంతువులు వాటిని పూజించాలి. ஆனா தேவன் சொன்ன கட்டளை என்ன? అని దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి? ஒவ்வொரு 7 வருஷத்துக்கு ஒரு வருஷம் என்ன செய்யணும்? நாம் பயிரிடக்கூடாது, அதை அப்படியே விட்டு விட வேண்டும். ఒక్కొక్క 7 సంవత్సరంలో ఒక సంవత్సరం మనము దాన్ని పొలం పండించకూడదు, దాన్ని అలాగే విడిచిపెట్టాలి. ஆனால் இந்த ஜனங்கள் தேவனுடைய கட்டளைக்கு கீழ்ப்படியவில்லை. కానీ ఈ జనులు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు. தேவனுடைய கோபம் இந்த ஜனங்கள் மேல் வந்தது. దేవుని యొక్క కోపం ఆ జనుల మీదకి వచ్చింది. நீங்கள் எப்படி ஒவ்வொரு 7 வருஷத்துக்கு ஒரு வருஷம் நீங்க வந்து என்ன செஞ்சாங்க? ரெஸ்ட் தராம இருந்தீங்களோ ఎలాగైతే మీరు ఒక్కొక్క 7 సంవత్సరంలో ఒక సంవత్సరం విశ్రాంతి ఇవ్వకుండా ఉన్నారో
அது போல நீங்க எவ்வளவு வருஷம் நீங்க அது மாதிரி செய்தீர்களோ அதற்கான தண்டனை தர வேண்டும் சொன்னார். ఎన్ని సంవత్సరాలు మీరు అలా చేశారో దానికి తగిన శిక్షను నేను విధిస్తున్నానని చెప్తున్నాడు. அவர் கிட்ட 490 வருஷம் என்ன செய்தார்கள்? அதை போல ஒவ்வொரு வருடமும் 7 அதாவது 6 வருடத்திற்கு பிறகு விடுதலை. 490 సంవత్సరాలు వాళ్ళు ఒక్కొక్క 7 సంవత్సరాల్లోనూ 6 సంవత్సరాలు చేసి ఒక సంవత్సరాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. எனவே தேவன் என்ன செய்தார்? అందుకే దేవుడు ఏం చేశారు? அந்த 70 வருஷத்தை வந்து அவர் கவுண்ட் பண்ணி செய்தார். 70 வருஷம் இந்த நிலத்துல எந்த ஒரு பயிரும் செய்யக்கூடாது, அதை அப்படியே விட்டுவிட வேண்டும். ఆ 5 సంవత్సరాలు దేవుడు 70 సంవత్సరాలు లెక్క చేసి ఈ 70 సంవత్సరాలు ఏమి చేయకూడదు విడిచిపెట్టండి అని చెప్పాడు. எனவே அந்த நிலத்தில் அந்த வேலை செய்கிற அந்த ஜனங்களை அடிமைகளாக பாபிலோன் அனுப்பிவிட்டார். ఆ యొక్క పొలాల్లో పనిచేస్తున్న ఆ యొక్క జనులను బబులోనుకు బానిసలుగా పంపించాడు. இப்போ நம்ம எடுத்துக்கிறோம் இதை படித்தவங்களுக்கு புரியும். The book of Second Chronicles 2 தினவృత్తాంతం. మనం తీసుకున్నాము 2 దినవృత్తాంతములు. The book of Second Chronicles chapter 36 verse 21. 36వ అధ్యాయము 21వ వచనము. 2 436వ అధ్యాయం 21వ వచనం. 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయము 21వ వచనము. The book of Second Chronicles chapter 36 verse 21. 2 436వ అధ్యాయం 21వ వచనం. 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయము 21వ వచనము. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేర్చుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుబడిన 70 సంవత్సర కాలంలో అది విశ్రాంతి దినములను అనుభవించెను. ஓகே. சோ எல்லாரும் நீங்க புரிந்து கொண்டிருப்பீங்க. దీని గురించి ఇందులో నుంచి మీకు అర్థమై ఉంటుంది. தேவன் சொன்ன கட்டளையை இந்த ஜனங்கள் நிறைவேற்றாத காரணத்தினால் దేవుడు ఇచ్చిన కట్టడను ఆ జనులు నెరవేర్చలేదు కాబట్టి 70 வருஷங்கள் தண்டனையாக அவர் என்ன செய்தார்? பாபிலோனில் அடிமைகளாக அவரை அனுப்பிவிட்டார். 70 సంవత్సరాలు బానిసలుగా బబులోను రాజ్యానికి ఆయన అమ్మివేశాడు. பிறகு தானியேலோடு கூட பல பேர் வந்து என்ன செய்தார்கள்? நேபுகாத்நேச்சர் ராஜாவுடைய நேரத்தில் பாபிலோனுக்கு அடிமைகளாக எடுத்துக் கொள்ளப்பட்டார்கள், சென்றார்கள். దానియేలు కాలంలో అనేకులు ఆ యొక్క బబులోను రాజ్యంలో నెబుకద్నెజర్ రాజు చేతికి అప్పగింపబడ్డారు. அந்த தானியேல் காலத்திலிருந்து அது கவுண்ட் செய்யப்பட்டு 70 வருஷங்கள் முடிந்த பிறகுதான் அவர்கள் மீண்டும் திரும்பி வந்தார்கள். దానియేలు కాలం నుండి మొదలుపెట్టి లెక్కించి 70 సంవత్సరాలు అయిన తర్వాతే వాళ్ళు మరలా తిరిగి వచ్చారు. So இதிலிருந்து நீங்கள் என்ன புரிந்து கொள்கிறீர்கள்? ఇందులో నుంచి మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? தேவனுடைய கட்டளைக்கு கீழ்ப்படியாத போது அவர் நீதியிலே நியாயாதிபதியாக இருந்து தம்முடைய ஜனங்களுக்கு தண்டனை தந்து அவரை சரி செய்கிறார். దేవుడి యొక్క కట్టడలకు లోబడకపోయినప్పుడు ఆయన నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉండి శిక్ష విధించి ఆయన సరిచేస్తున్నాడు. 70 வருஷங்கள் அந்த தேசத்தில் இருந்தது ஒரு அமைதி இருந்தது. ఆ 70 సంవత్సరాల యొక్క దేశంలో ఒక నెమ్మది ఉండేది. அந்த தேசம் பாழாய்ப்போனது. అది ఆ దేశం పాడైపోయింది. இந்த ஜனங்கள் பாபிலோனுக்கு அடிமைகளாக இருந்தார்கள். ఈ దేశ జనులు బబులోనులో బానిసలుగా ఉన్నారు. இப்போது எஸ்றா புத்தகம் எவ்வளவு முக்கியமானது என்பதை நாம் பார்க்கிறோம். ఇప్పుడు ఎజ్రా గ్రంథం ఎంత ముఖ్యమైనదో మనం చూడబోతున్నాము. இந்த ஜனங்களுக்கு தேவன் வாக்குத்தத்தம் தந்தார். ఈ జనులకు దేవుడు వాగ్దానం ఇచ్చారు. நீங்கள் எனக்கு விரோதமாக பாவம் செய்தீர்கள் சரிதான். మీరు నాకు విరోధంగా పాపం చేసింది సరే. எனவே அதற்கு ஈடாக நீங்கள் 70 வருஷம் அந்த பாபிலோனில் இருந்தீர்கள். దానికి ప్రతిగా మీరు 70 సంవత్సరాలు బబులోను రాజ్యంలో ఉన్నారు. அந்த 70 வருஷம் நிறைவேறும் நேரத்தில் நான் உங்களை சந்தித்து மீண்டும் இந்த எருசலேமில் உங்களை கூட்டிக் கொள்வேன். ఆ 70 సంవత్సరాలు అయ్యేటప్పుడు నేను మరలా మిమ్మల్ని దర్శించి ఈ కోల్పోయిన సంవత్సరాలు మరలా నేను మీకు సమకూరుస్తాను. அது மட்டுமல்ல, అది మాత్రం இந்த కాదు, பாழாய் கிடக்கிற நகரமும் கட்டப்படும். మీకు పాడైపోయిన ఈ నా పట్టణాలన్నీ కూడా కట్టబడతాయి. இந்த இடிந்து கிடக்கிற இந்த எருசலேம் ஆலயமும் கட்டப்படும். ఈ పడగొయ్యబడి ఉన్న యెరూషలేము మందిరం కూడా కట్టబడుతుంది. இது எப்படி நடந்தது என்பதை தான் பார்க்கிறோம். ఇది ఎలా జరిగిందనే దాన్ని మనం இந்த చూడబోతున్నాము. எஸ்றா புத்தகத்தில் முக்கியமான காரியம் என்ன என்பது ஒரு சின்ன ஒரு குறிப்பாக நான் சொல்றேன். ఈ యెజ్రా గ్రంథంలో ముఖ్యమైనవి ఏంటంటే మీకు చెప్తాను నేను ముఖ్యమైనవి. இல்ல 1வது 2வது அத்தியாயம் பார்க்கும்போது మొదటి అధ్యాయము 2వ అధ్యాయం చూసినప్పుడు இதுல முக்கியமாக என்ன சொல்லப்பட்டிருக்கிறது என்றால், ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పబడినదంటే செருபாபேல்ங்கிற அந்த யூதர்களுக்கு தலைவனாக இருந்த அவனுடைய தலைமைக்கு இந்த ஜனங்கள் திரும்பி வந்தார்கள். జెరుబ్బాబెల్ అనే యూదులకు నాయకుడుగా ఉండి అతని నాయకత్వంలో ఈ జనులు తీసుకురాబడ్డారు. இந்த 1வது 2வது அதிகாரத்தை செருபாபேல் கீழ் ஒருத்தர் திரும்பி வந்த காரியத்தை சொல்லப்பட்டிருக்கு. ఈ మూడు 1வது 2வது அதிகாரத்துல 1, 2 అధ్యాయాల్లో அவர்கள் எருசலேமுக்கு செருபாபேல் தலைமைக்கு கீழ் திரும்பி வந்ததை சொல்லப்பட்டிருக்கிறது. జెరుబ్బాబెల్ యొక్క నాయకత్వం ద్వారా వాళ్ళు మరలా యెరూషలేముకు తీసుకొచ్చిన కార్యాన్ని చెప్పబడినది. So from the first 2 chapters 1 and 2 it is given that under the leadership of Zerubbabel the people returned to Jerusalem. அந்த 3வது அதிகாரத்திலிருந்து మూడవ అధ్యాయం నుండి 6வது அதிகாரம் வரைக்கும் 6వ అధ్యాయం వరకు இதுல என்ன சொல்லப்பட்டிருக்கிறது என்றால், ఇక్కడ ఏం చెప్పబడినదంటే இந்த ஆலயம் மீண்டும் கட்டப்படுவது, எருசலேம் ஆலயம் கட்டப்படுவதை குறித்து சொல்லப்பட்டிருக்கு. యెరూషలేము యొక్క మందిరము మరలా కట్టబడటం గురించి చెప్పబడినది. In the chapter from 3 to 6 it is given that the restoration of the temple at Jerusalem, அதாவது தேவனுடைய ஆலயம் மீண்டும் எருசலேமில் கட்டப்படுவதை குறித்து எழுதப்பட்டிருக்கிறது. యెరూషలేము యొక్క మందిరము మరలా కట్టబడే దాని గురించి రాయబడి ఉన్నది. இப்போ 7வது அதிகாரம் 7 மற்றும் 8வது அதிகாரம் ఇప్పుడు
செய்கிறான்? எருசலேமுக்கு வருவதை குறித்து சொல்லப்பட்டிருக்கு. ఎజ్రా ఏం చేశాడు? ఎరుషలేముకు వచ్చిన తర్వాత దాని గురించి చెప్పబడి ఉన్నది. எஸ்ரா ரிட்டர்னிங் டு ஜெருசலேம். எஸ்ராவுடைய தலைமைக்கு பல பேர் வராங்க. ఎజ్రా యొక్క నాయకత్వం కింద అనేక మంది వస్తున్నారు. அதை குறித்து 7வது 8வது அதிகாரத்தில் சொல்லப்பட்டிருக்கு. దాని గురించి 7, 8 అధ్యాయాల్లో చెప్పబడి ఉన్నది. 9வது 10வது அதிகாரத்தில் சொல்லப்பட்டிருக்குன்னா 9, 10 అధ్యాయాల్లో ఏం చెప్పబడి ఉన్నదంటే எஸ்ராவுடைய தலைமையின் கீழ் அவன் செய்த ஒரு மறுமலர்ச்சியான காரியம், அந்த மக்களுடைய வாழ்க்கையில் செய்த பாவத்திலிருந்து மனம் திரும்பும் காரியம் சொல்லப்பட்டிருக்கு. ఎజ్రా యొక్క నాయకత్వం క్రింద ఈ జనులు వారి పాపం నుండి మారుమనసు పొందడానికి వారి జీవితాలు నూతనంగా రూపించబడడానికి ఏం చేశాడని చెప్పబడి ఉన్నది. Repentance and reforms of Jews under Ezra. அதாவது மனம் திரும்பி அவருடைய வாழ்க்கையில் ஒரு தேவனுடைய பாதை வந்தது, அதாவது எஸ்ராவுடைய தலைமையில் வந்ததை குறித்து 9வது 10வது அதிகாரத்தில் சொல்லப்பட்டிருக்கு. ఆ జనులు మారుమనసు పొంది దేవుని యొక్క మార్గంలోకి ఎజ్రా యొక్క నాయకత్వం క్రిందకి వచ్చిన కార్యాల గురించి చెప్పబడి ఉన్నది. இதில் நீங்கள் புரிந்து கொண்டிருப்பீர்கள். ఇందులో నుంచి మీరు అర్థం చేసుకొని இந்த 10 அத்தியாயம் எப்படி எழுதப்பட்டிருக்கு புரிந்து கொண்டிருப்பீர்கள். ఈ 10 అధ్యాయాలు ఎలా రాయబడి ఉన్నాయని మీరు అర్థం చేసుకొని முதல் ఉంటారు. 2 அத்தியாயம் செருபாபேல் தலைமையின் கீழ் அவர்கள் எருசலேமுக்கு திரும்பி வருவதை குறித்து எழுதப்பட்டிருக்கு. మొదటి 2 అధ్యాయాలు జెరుబ్బాబెలు అనే నాయకుడు నాయకత్వం క్రింద ఎలా జనులు అక్కడి నుంచి తీసుకురాబడ్డారని చెప్పబడి ఉన్నది. 3வது 3லிருந்து 6வது அத்தியாயம் வரும். 3 నుంచి 6 అధ్యాయాల వరకు எருசலேம் ஆலயம் கட்டப்படுவதை குறித்து சொல்லப்பட்டிருக்கு. యెరూషలేము యొక్క మందిరము కట్టబడే కార్యం గురించి చెప్పబడి ఉన్నది. 7வது 8வது அதிகாரத்தில் எஸ்ராவுடைய தலைமையின் கீழ் ஜனங்கள் எருசலேம் வந்ததை குறித்து எழுதப்பட்டிருக்கு. ఆ ఎజ్రా యొక్క 7, 8 అధ్యాయాలు ఏం చెప్పబడి ఉందంటే ఎజ్రా యొక్క నాయకత్వం క్రింద ఎలాగా జనులు యెరూషలేముకి మరలా రప్పింపబడ్డారని చెప్పబడి ఉన్నది. கடைசியாக 9வது 10வது அதிகாரத்தில் చివరిగా 9, 10 అధ్యాయాల్లో யூதர்கள் எப்படி எஸ்ரா மூலமாக மனம் திரும்பி தேவனுடைய மார்க்கத்தில் வந்தார்கள் என்று பார்க்கிறோம். యూద జనులు ఎలాగా మారు మనసు పొంది ఎజ్రా యొక్క నాయకత్వం క్రిందికి వచ్చారని చెప్పబడి ఉన్నది. இதுல முக்கியமான பாத்திரங்கள் என்னவென்றால், ముఖ్యంగా మనం చూడవలసిన కార్యం இதில் ఏంటంటే பார்க்க போகிற யார் யார் முக்கியமாக இதில் வரப்போகிறார்கள் என்றால், ఎవరు మనం చూడబోయే కార్యంలో ముఖ్యమైన వ్యక్తులుగా ఎవరెవరు రాబోతున్నారంటే முதலில் ஒரு ராஜா ஒரு பர்சிய ராஜா ஒரு வரப்போறாரு. அவர் கோரேஸ் என்ற ஒரு ராஜா வரப்போறாரு. ఒక రాజు రాబోతున్నాడు. అతని పేరు కోరేషు. அந்த கோரேஸ் ராஜா மூலமாக தான் தேவன் பல காரியத்தை செய்ய போகிறார். ఆ కోరేషు రాజు మూలంగానే దేవుడు అనేక కార్యాలు చేయబోతున్నాడు. நெக்ஸ்ட் செருபாபேல் என்கிற அந்த யூதர்களுடைய தலைவருடைய பேர் வரும்போது, తర్వాత జెరుబ్బాబెలు అని యూదుల యొక్క నాయకుడి పేరు రాబోతున్నది. மூன்றாவது யோசுவா யெஷுவா என்று சொல்லப்படுகிற பிரதான ஆசிரியருடைய பேர் வரப்போகிறது. మూడవదిగా యెహోషువ అని చెప్పబడే ప్రధాన యాజకుని యొక్క పేరు రాబోతున్నది. நெக்ஸ்ட் எஸ்ராங்கிற அந்த வேத பாரதிய பேர் வரப்போகிறது. తర్వాత ఎజ్రా అని శాస్త్రి పేరు రాబోతున్నది. சோ இவர்கள் முக்கியமாக இது வந்து வரப்போறாங்க. ముఖ్యంగా వీళ్ళందరూ ఇందులో రాబోతున్నారు. சோ மற்ற பல பேர் வரப்போகுது. ஆனா முக்கியமா இவர்களுடைய பேர் வந்து நம்ம பார்க்க போகிறோம். అనేక పేర్లు రాబోతున్నాయి కానీ ముఖ్యంగా వీరి పేర్లు మనం చూడబోతున్నాము. இவர்களுக்கு ஒரு ராஜா வரப்போற டேனியஸ், தரியுங்கிற ஒரு ராஜாவுடைய பேர் வரப்போகிறது. వీరితో పాటు దర్యావేషు రాజు అని ఒక రాజు రాబోతున్నాడు. இவர்கள் பேர் மூலமாக நாம் என்ன செய்ய போகிறோம்? இந்த எஸ்ரா புத்தகத்தில் என்ன காரியங்கள் வரப்போகிறது என்பது புரிந்து கொள்ள போகிறோம். ఈ యొక్క వీళ్ళ పేర్ల మూలంగా మనము ఎజ్రా గ్రంథంలో ఏమి జరుగుతుంది, ఏ రాబోతుందని మనం చూడబోతున్నాము. ஓகே, இப்போது நாம் நேராக செய்திக்குள்ளாக வருவோம். ఇప్పుడు మనం నేరుగా వర్తమానంలోకి వెళ్దాము. இப்போ நாம் பார்க்க போகிற செய்தி என்னவென்றால், ఇప్పుడు మనం చూడబోయే వర్తమానం ఏంటంటే தேவன் தம்முடைய வாக்குத்தத்தத்தை நிறைவேற்ற என்ன செய்தார்? What the God has done to fulfill the promise. దేవుడు ఆయన వాగ్దానం నెరవేర్చడానికి ఏం చేశారు? தேவன் வந்து அந்த ஜனங்களுக்கு வாக்குத்தத்தம் தந்தார். దేవుడు ఆ జనులకు వాగ్దానాన్ని ఇచ్చారు. என்ன வாக்குத்தத்தம் தந்தார்? ఏం వాగ్దానం ఇచ్చారు? அந்த 70 வருஷம் முடிந்த பிறகு மீண்டும் உங்களை நான் என்ன செய்வேன்? எருசலேமுக்கு கூட்டி வருவேன் என்று சொன்னார். 70 సంవత్సరాలు ముగించిన తరువాత నేను మరలా మిమ్మల్ని యెరూషలేముకు తీసుకొని వస్తానని చెప్పారు. அந்த வாக்குத்தத்தத்தை நிறைவேற்றுவதற்கு ఆ వాగ్దానం నెరవేర్చడానికి தேவன் என்ன செய்தார்? దేవుడు ఏం చేశారు? அதை நாம் ஒரு 3 காரியங்கள் மூலமாக பார்க்க போகிறோம். దాన్ని మనం ఒక 3 కార్యాల ద్వారా చూడబోతున్నాము. முதல் காரியம் என்னவென்றால், మొదటి కార్యం ఏంటంటే God can turn anybody's heart as per his wishes. தேவன் எவருடைய இதயத்தை தன்னுடைய சித்தத்தின்படி திருப்ப வல்லவராக இருக்கிறார். దేవుడు ఎవరి యొక్క హృదయాన్ని ఆయన చిత్త ప్రకారంగా తిప్పే శక్తిమంతుడై ఉన్నాడు. இதோட அர்த்தம் என்ன? దీని యొక్క అర్థం ఏంటి? நம்முடைய வாழ்க்கையில் நாம் வந்து இதன் மூலமாக சில காரியங்களை புரிந்து கொள்வோம். దీని మూలంగా మన జీవితంలో మనం కొన్ని కార్యాలు అర్థం చేసుకోవచ్చు. அப்படி முதல் பாயிண்ட் என்னவென்றால், మొదటి పాయింట్ ఏంటంటే God can turn anybody's heart as per his wishes. தேவன் யாருடைய மனதையும் தம்முடைய சித்தத்தின்படி திருப்ப வல்லவராக இருக்கிறார். దేవుడు ఎవరి యొక్క హృదయాన్ని ఆయన చిత్త ప్రకారంగా తిప్పడానికి శక్తిమంతుడై ఉన్నాడు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Proverbs. సామెతల గ్రంథము நீதிமொழிகள் 21வது அதிகாரம் 1ஆம் வசனம். The book of Proverbs chapter 21 verse 1. సామెతల
వచనంలో మాట్లాడుతున్నాడు. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని తిప్పును. தேவனுடைய இதயத்தில் தேவனுடைய கரத்தை என்ன இருக்கு? ராஜாவுடைய இருதயமே அவருடைய கரத்தை இருக்கு. அவருடைய சித்தத்தின் படி என்ன செய்யல? நீர்கால் எப்படி மாறுதோ, தண்ணீர் ஓட்டத்தை எப்படி வந்து மாற்றப்படுதோ அது மாதிரி மாற்றீங்களா? యెహోవా చేతిలో రాజుల యొక్క హృదయం ఉన్నది. ఆయన నీరు ఎలాగైతే పారుతుందో, నీటి కాలువలు ఎలాగైతే త్రిప్పబడి పారుతూ ఉంటాయో అలాగ ఆయన త్రిప్పడానికి శక్తిమంతుడు. தேவனுடைய வல்லமை என்ன? ఆయన శక్తి ఏంటి? எந்த ஒரு மனுஷனையும் அவர் தன்னுடைய சித்தத்தின் படி மாற்ற முடியும். ఏ ఒక్క మనిషినైనను ఆయన చిత్త ప్రకారంగా ఆయన మార్చగలడు. எப்படி இந்த எஸ்ராவுடைய புத்தகத்தில் கோரேசுங்கிற அந்த பாரசீக ராஜாவுடைய மனதை மாற்றினார் என்று பார்க்க முடியும். మనము ఎజ్రా గ్రంథంలో ఎలాగా కోరెషు అనే రాజు యొక్క హృదయాన్ని దేవుడు మార్చాడు అని మనం చూడబోతున్నాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Isaiah chapter 44 verse 28. ஏசாயா 44ஆம் அதிகாரம் 28ஆம் வசனம். యెషయా గ్రంథము 44 44 అధ్యాయము 28వ వచనం. இது என்ன சொல்லப்பட்டிருக்கு பாருங்க. இந்த கோரேசுவை குறித்து ஏசாயா தீர்க்கதரிசி மூலமாக பல வருடங்களுக்கு முன்பாக தீர்க்கதரிசனமாக தேவன் சொல்கிறார். ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా ఈ కోరెషు రాజు గురించి ఎన్నో సంవత్సరాల ముందుగానే ప్రవచనంగా చెప్పబడి ఉన్నాయి ఈ మాటలు. The book of Isaiah chapter 44 verse 28. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనము. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తవృత్తి నెరవేర్చువాడా. கோரேசை குறித்து தேவன் என்ன சொல்லி அவன் என்னுடைய காப்பரி, அவனுடைய மேய்ப்பன், என்னுடைய ஜனங்களை அவன் தான் மேய்க்க போறானா? కోరెషును చూసి చెప్తున్నాడు, నా మంద కాపరి, నా యొక్క మందలను అతనే మేపుకోతున్నాడు. தாவீது வந்து தேவனுடைய பிள்ளை, கரெக்ட், சொன்னது கரெக்ட், அவனுடைய மேய்ப்பன், என்னுடைய ஜனங்களை மேய்ப்பாட்டு தேவன் சொன்னார் தாவீதுக்கு. దావీదు గురించి చెప్పాడు, దావీదు నాయకుడు. அவன் கோரேசியார் ஒரு அந்நிய ஒரு ஜாதியை சேர்ந்த அந்நிய ராஜா, பர்சிய ராஜா. అతడు ఎవరంటే కోరెషు రాజు, ఒక వేరే రాజు, అన్ని రాజు అతను. அவனை குறித்து சொல்கிறார், అతని గురించి చెప్తున్నాడు. அவன் என்னுடைய மேய்ப்பன், அவன் என்னுடைய ஜனங்களை மேய்க்க போகிறான். అతడు నా మంద కాపరి, నా యొక్క మన జనులను మేపపోతున్నాడని చెప్తున్నాడు. యెరూషలేము అని చెప్పువాడు నేనే. యెరూషలేముతో నీవు కట్టబడిన నీవు దేవాలయమునకు పునాది వేయబడిన నీవు నేను చెప్పుచున్నాను. சோ அவன் என்ன எஸ்ரேமை பார்த்து நான் சொல்லுவேன், యెరూషలేమును చూసి నేను చెప్తున్నాను, நீ கட்டப்படுகிறது, அதாவது எஸ்ரேம் வந்து அந்த ஜனங்கள் தான் கட்டப்படட்டும் அப்படின்னு சொல்றேன். నేను జనులందరూ కూడా కట్టబడాలి అని చెప్తున్నాను. அதுக்கு தேவாலயம் கொண்ட எஸ்ரேம் ஆலயத்தை பார்த்து சொல்லி அசிவார படி என்று சொல்றேன். నేను దేవాలయం చూసి చెప్తున్నాను, నీకు పునాది వేయబడును అని చెప్తున్నాను. தேவன் சொல்ற காரியத்தை யார் நிறைவேற்றுவான்? கோரேசு நிறைவேற்றுவான். అంటే దేవుడు చెప్తున్న కార్యాన్ని ఎవరు నెరవేరుస్తారు? కోరెషు రాజు నెరవేరుస్తాడు. அப்படின்னா தேவன் யாருடைய மனதை மாற்றுகிறார்? దేవుడు ఎవరి యొక్క హృదయాన్ని మారుస్తున్నాడు? தேவனை அறியாதவர், దేవుణ్ణి ఎరుగని వాడు, தேவனை தொழுது கொள்ளாதவர். దేవుణ్ణి ఆరాధించని వాడు. அப்படிப்பட்ட ஒரு ராஜாவாகிய கோரேசுடைய உள்ளத்தில் தேவன் கிரியை செய்து தன்னுடைய ஜனங்கள் மூலமாக காரியம் செய்கிறார். అటువంటి రాజు అయిన కోరెషు యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపించి తన జనుల ద్వారా కార్యాలు அது జరిపిస్తున్నాడు. எப்படி செய்யலாம் என்று பார்ப்போம். ఆయన ఎలా చేస్తున్నాడో చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Ezra chapter 1 verse 48. எஸ்ரா புத்தகத்துல 1ஆம் அதிகாரத்துல 1 8 படிப்போம். ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల వరకు చదువుదాము. எஸ்ரா 1ஆம் அதிகாரம் 1 8. ఎజ్రా 1వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా, அப்ப தேவன் என்ன செய்தார்? அந்த கோரேசுங்கிற ராஜா 1வது வருஷம் ஆண்டு கொண்டிருந்த போது, 1ஆம் வருஷம் ஆண்டு கொண்டிருந்த போது ఆ కోరెషు రాజు మొదటి సంవత్సరంలో ఏలుతున్నప్పుడు தன்னுடைய தீர்க்கதரிசியாக எரேமியா மூலமாக முன்பே சொன்ன வாக்குத்தத்தத்திற்கு ஏற்ப తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలుకుబడిన మాటలకు తగినట్లుగా இந்த கோரேசுடைய இதயத்தில் உள்ள எண்ணங்களை அவர் மாற்றினார், மாற்றினுடைய ஆவியை எழுப்பினார். ఆ కోరెషు మనసులో ఉండే తలంపులను దేవుడు ప్రేరేపించాడు, తన మనసును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూద దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. அவன் என்ன சொல்ல பாருங்க, இந்த தேசத்துல உலகத்தில் உள்ள எல்லா ராஜ்யத்தையும் தேவன் எனக்கு தந்திருக்கிறார். ఈ లోకంలో ప్రతి ఒక్క రాజ్యాన్ని నా చేతికి ఇచ్చిన్నాడు. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు, யூதாவில் உள்ள எருசலேமுடைய ஆலயத்தை கட்டும்படியாக எனக்கு கட்டளையிட்டிருக்கிறார். యూదా దేశమందున్న యెరూషలేము మందిరాన్ని నేను కట్టడానికి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. எனவே இந்த கட்டளை நான் நிறைவேற்ற வேண்டும். అందుకే నేను ఈ కట్టడను నేను నెరవేర్చాలి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూద దేశమందున్న
యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. So இந்த தேசத்துல அதான் எனக்கு கீழே உள்ள தேசத்துல யார் யாரெல்லாம் யூத ஜனங்கள் இருக்கிறார்களோ నాకు కింద ఈ దేశంలో ఎవరెవరైతే యూద జనులు ఉన్నారో அவர்கள் எல்லோரும் எருசலேமுக்கு போய் தேவனுடைய ஆலயத்தை கட்ட வேண்டும். వారందరూ యెరూషలేముకు వెళ్లి దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి. தேவன் அவர்களோடு கூட இருந்து கட்டியிருப்பார். దేవుడు తోడుండి వారిని ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి సహాయం చేస్తాడు. మరియు యెరూషలేము నందు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛాపనను గాక ఆయా స్థలములోని వారు తమ యొక్క నివసించే వారికి వెండి బంగారులను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలని ఆజ్ఞాపించెను. அது மட்டுமல்ல அந்த ஜனங்கள் எங்கெங்க இருக்கிறார்களோ అది మాత్రం కాదు, ఈ జనులు ఎక్కడెక్కడైతే ఏ స్థలాల్లో ఉన్నారో அவர்களுக்கு அருகாமையுள்ள ஜனங்கள் அவர்களுக்கு என்ன செய்யணும்? பொன் வெள்ளி போன்ற விலையுயர்ந்த பொருட்களையும் ஆடு மாடு ஜீவன் மிருக ஜீவத்தை தர வேண்டும். ఆ స్థలంలో వారితో కూడా నివసించే జనులు ఏం చేయాలంటే వెండి బంగారు వస్తువులు గొర్రెలను పశువులను వారికి ఇవ్వాలి. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరము కట్టకు ప్రయాణమైరి. So இவர்கள் யார் யாருடைய மனதை தேவன் மாற்றினாரோ அவருடைய ஆவியை தேவன் எழுப்பினாரோ ఎవరి యొక్క హృదయాన్ని దేవుడు ఆయన ప్రేరేపించాడో அவங்க எல்லோரும் என்ன செஞ்சாங்க? உற்சாகமாக என்ன செய்தார்கள்? எருசலேம் ஆலயத்துக்கு போவதற்கு தயாரானார்கள். వాళ్ళందరూ హృదయంలో ఉత్సాహంతో యెరూషలేము మందిరం కట్టడానికి వెళ్ళడానికి వాళ్ళు బయలుదేరారు. So அப்போது அந்த இவன் என்ன செய்யறான்? கோரேஸ் என்ன செய்யறான்? అప్పుడు కోరేషు ఏం చేస్తున్నాడు? 7వ వచనத்தை படிப்போம். 7-8 వచనాలు చదువుదాము. మరియు నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి అందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షెబ్జారు చేతికి అప్పగించెను. So சேஸ்பாசார் அப்படி சொல்லப்படுது பாபிலோன்ல உள்ள பேர் இது. அந்த பேரு షేష్బజ్జరు అని చెప్పబడే పేరు అది. ஆக்சுவலா அவன் யார்? அவன் செருபாபேல். ఆ పేరు ఎవరిదంటే జెరుబ్బాబెల్ యొక్క పేరు. செருபாபேல் யூத பெயர். இது வந்து இதுக்கு பாபிலோன்ல வந்து அவனுக்கு வைத்த பெயர். జెరుబ్బాబెల్ అనేది యూదుల ప్రకారం పెట్టబడిన పేరు, కానీ ఈ పేరు అక్కడ బబులోనులో ఉన్న అతనికి ఉన్న పేరు. அந்த செருபாபேலோட கையில என்ன செய்றாங்க? முன்னாடி எருசலேம் ஆலயத்திலிருந்து எடுத்துட்டு போன அந்த பாத்திரம் வெளியில பாத்திரம் கை தராங்க. ఆ జెరుబ్బాబెల్ చేతికి ఈ యొక్క బబులోను నుంచి తీసుకొని వెళ్ళిన విలువగల వస్తువులన్నిటిని అతని చేతికి ఇస్తున్నారు. முதல் காரியம் என்ன பார்க்கிறோம்? మొదటి కార్యంగా మనం ఏం చూస్తున్నాం? தேவன் யாருடைய இதயத்தை மாற்றுவதாக இருக்கிறார். దేవుడు ఎవరి యొక్క హృదయాన్ని మార్చడానికి அந்த శక్తిమంతుడు. கோரேஸ் ராஜாவோட இதயத்தை மாற்றி ఆ కోరేషు రాజు యొక్క హృదయాన్ని మార్చి அந்த தேவன் தான் எனக்கு எல்லா ராஜ்யத்தையும் தந்தார். దేవుడు నాకు అన్ని ఇచ్చారు. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు, தேவனுடைய ஜனங்கள் எங்க இருக்காங்களோ எல்லோரும் புறப்பட்டு போங்க. దేవుడి యొక్క జనులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళండి. போய் எருசலேம் ஆலயத்தை கட்டுங்க. వెళ్ళి యెరూషలేము మందిరాన్ని కట్టండి. நீங்க வெறுங்கையோடு போக வேண்டாம். మీరు వట్టి చేతులతో వెళ్ళవద్దు. நீங்கள் ராஜாவுக்கு பக்கத்துல இருக்காங்க, அவங்க எல்லாரும் உங்களுக்கு என்ன செய்வாங்க? வெள்ளி பொன் மற்றும் விலையுயர்ந்த பொருட்கள் தருவாங்க, மிருக ஜீவத்தை தருவாங்க. அதை எடுத்துக்கொண்டு போங்க. మీ పక్కన ఎవరెవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ వెండి బంగారు వస్తువులు విలువగల వస్తువులు అది మాత్రం కాకుండా గొర్రెలు పశువులు అవన్నీ ఇస్తారు, వాటిని తీసుకొని పోండి చెప్తున్నాడు. அப்படின்னு ஒரு கோரேஸ் ராஜா மூலமாக தேவன் மனதை மாற்றி தன்னுடைய காரியத்தை செய்ய முடியும் என்றால் కోరేషు యొక్క రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి ఈ కార్యాన్ని చేయగలడు అంటే நீங்கள் உங்களுடைய வாழ்க்கையை யோசிச்சு பாருங்க. మీరు మీ జీవితాన్ని ఆలోచించి நீங்க చూడండి. ஒரு உத்தியோகத்துல இருந்தா మీరు ఒక ఉద్యోగం చేయొచ్చు. உங்களுக்கு மேல உள்ள ஒரு அதிகாரி இருந்தா அதோட எஜமானுடைய வியாபாரம் பண்ணி அவங்களுடைய ஓனரா இருக்கலாம். మీరు ఉద్యోగం చేస్తే మీ పై అధికారి కావచ్చు, మీరు వ్యాపారం చేస్తే మీ పై అధికారి కావచ్చు, தேவனை அதிகாரமாக இருக்கலாம், దేవుని ఎరుగని వారు కావచ్చు, அநியாயம் செய்யறவனா இருக்கலாம். అన్యాయం చేసేవాడు కావచ్చు. ஆனால் தேவன் நம்மோடு கூட இருந்தால் కానీ దేవుడు మనకు తోడై ఉంటే அப்படிப்பட்ட மனுஷனையும் தேவனால் மாற்ற முடியும். అటువంటి మనిషిని దేవుడు మార్చగలడు. அதுபோல குடும்பத்து தேவன் நம்முடைய குடும்பத்தில் செய்ய சமாதானத்தை தரேன்னு சொன்னது. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబంలోనూ నేను సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. உங்களுடைய கணவன் சரியில்லையா, மனைவி சரியில்லையா, నా భర్త సరిలేదా, నా భార్య సరిలేదా, தேவன் அப்படிப்பட்ட உள்ளத்தில் பேசி அவர்களை மாற்ற முடியும். దేవుడు అటువంటి హృదయంలో వారితో మాట్లాడి దేవుడు వారిని మార్చగలడు. நம்முடைய தேவன் எப்படிப்பட்டவர்? అంటే మన దేవుడు ఎటువంటి వాడు? நம்முடைய வாழ்க்கை தருகிற வாக்குத்தத்தத்தை நிறைவேற்றுவதற்கு யார் மனதை வேண்டுமானாலும் மாற்ற முடியும் வல்ல தேவன். మన జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చడానికి ఎవరి యొక్క హృదయాన్నైనా ఆయన మార్చగలే శక్తిమంతుడు దేవుడు. ஒரு உதாரணத்தை சொல்றேன். ఒక ఉదాహరణ మీకు చెప్తాను. அப்போஸ்தலர்கள் வந்து யோவான் தெரியும், இயேசுக்கு பிரியமான சீஷனாக இருந்தார். అపొస్తలుల్లో యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యుడు యోహాను మీకు తెలుసు. அந்த யோவானை வைத்து தேவன் என்ன சொன்னார்? அந்த யோவானை வைத்து பெரிய காரியத்தை செய்வேன் என்று சொன்னார். ఆ యోహాను గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇతని గురించి నేను గొప్ప కార్యాలు చేయబోతున్నానని. அதே போல ஒவ்வொரு அப்போஸ்தலரும்
அதே போல யோவான் மூலமாக தேவன் பெரிய காரியத்தை செய்ய விரும்பினார். ఈ యోహాను మూలంగా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఉద్దేశించాడు. ஆனால் அதை செய்ய முடியாதபடிக்கு சாத்தான் பல காரியத்தை கொண்டு வந்தார். అలా ఆ కార్యము చేయని విధంగా సాతాను అనేక కార్యాలను అడ్డుగా తీసుకొచ్చింది. ஆனால் தேவன் எப்படிப்பட்டவர்? కానీ దేవుడు ఎటువంటి వారు? என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Job, யோபுக்கு எழுதிய புத்தகம், யோபு எழுதிய புத்தகம். యోబు గ్రంథము 23ஆம் அதிகாரம் 14ஆம் வசனத்தை படிப்போம். The book of Job, chapter 23, verse 14. 23వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాము. இந்த யோபு மூலமாக தேவன் நமக்கு என்ன சொல்கிறார்? ఇక్కడ యోబు మూలంగా దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? எனக்கு குறித்திருக்கிறதே அவர் நிறைவேற்றுவார். இப்படிப்பட்டவைகள் அநேகம் அவரிடத்தில் உண்டு. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన వేగముగా జరిగించువాడై ఉన్నాడు. அப்புறம் தேவன் எனக்கு என்ன வாக்குத்தத்தம் தந்தாரோ, எனக்கு என்ன சொன்னாரோ அதை கட்டாயமாக நிறைவேற்றுவார். దేవుడు నాకు ఏం చెప్పారో, ఏ మాట ప్రమాణం చేశారో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. அதற்கு அநேக தடைகளை வந்து சாத்தான் கொண்டு வரலாம். దానికి అనేక అడ్డంకులు సాతాను తీసుకొని நீங்கள் రావచ్చు. பயப்படாதீங்க, தேவன் எல்லாவற்றையும் நமக்கு ஜெயத்தை தந்து அதை நிறைவேற்ற வல்லவராக இருக்கிறார். మీరు భయపడవద్దు, అన్నింటిలోనూ దేవుడు మనకి విజయం ఇచ్చి దాన్ని నెరవేర్చే శక్తిమంతుడుగా ఉన్నాడు. இந்த யோவான் எபேசு சபையுடைய பாஸ்டராக சீஃப் பாஸ்டராக இருந்தார். యోహాను ఎఫెసు సంఘానికి పెద్ద పాస్టర్గా ఉన్నాడు. அப்படி இருந்தபோது அந்த நேரத்தில் ரோமனுடைய கேசராக, ரோமனுடைய தலைவராக, ராஜாவாக யார் இருந்தார்னா டொமிஷியஸ் இருந்தாரு. రోమీలకు నాయకుడైన కైసరుగా ఎవరు ఉన్నారంటే டொமிஷியன் இருந்தாரு. డొమిషియన్ అనే ఒక ఆయన ఉన్నాడు. அவர் என்ன செய்தார்? யார் இயேசுவை ஏற்றுக்கொண்டார்களோ, இயேசுக்காக வந்து மற்றவர்களை வந்து இயேசுவுடைய பாதை நடத்துவதற்கு பிரயாசப்படுகிறார்களோ, ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని మార్గంలో వారిని నడిపించడానికి ప్రయాసపడుతున్నారో, அதை கொலை செய்து உபத்திரப்படுத்தி பல காரியம் செய்வதற்கு அவர் ரொம்ப ஆர்வமாக இருந்தார். వాళ్ళని చంపి హింసించి అనేక ఇబ్బందులు వాళ్ళకి కలుగు చేయడానికి చాలా ఆసక్తితో ఉండేవాడు. அதே போல எபேசு சபையோட பிஷப்பாக இருந்த அந்த யோவானை குறித்து என்ன செய்தார்? ఆ ఎఫెసు సంఘానికి బిషప్ గా ఉన్న యోహాను పట్టుకొని ఏం చేశాడు? அவனை கொலை செய்வதற்காக అతన్ని చంపడానికి பெரிய சட்டி, எண்ணெய் சட்டியில் என்ன செய்தார்? எண்ணெய் முழுமையாக நிரப்பி పెద్ద పాత్రలో నూనెని నింపి அந்த எண்ணெயில் அவனை பொறுத்தி எடுப்பதற்காக என்ன செய்தார்? ఆ నూనెలో అతన్ని వేయించడానికి ఏం చేశాడు? இப்ப தண்ணி வந்து சூடாவது, அதாவது தண்ணி கொதிக்கிறது எவ்வளவு டிகிரி வேணும்? 3 டிகிரி வேணும். ఆ నీళ్లు ఉడకాలంటే పొంగాలంటే 100 డిగ్రీ కావాలి. அதே போல எண்ணெய் கொதிப்பதற்கு 300 டிகிரி செல்சியஸ் வேணும். ఆ నూనె పొంగాలంటే 300 డిగ్రీ సెల్సియస్ కావాలి. அந்த அளவுல அதாவது அந்த எண்ணெயை ஹீட் பண்ணி இவனை உயிரோடு அந்த எண்ணெய் குப்பையில் போட்டாங்க. అంత వేడిగా నూనెను వేడి చేసి ఆ ఉడుకుతున్న నూనెలో అతను వేశారు. அந்த சூடு அவனை ஒன்றுமே செய்யவில்லை. కానీ ఆ వేడిగల నూనె అతను ఏమీ చేయలేదు. பிறகு அவர் என்ன செய்தார்கள்? கொடிதான விஷத்தை கொடுத்தார்கள். తర్వాత భయంకరమైన విషయాన్ని ఇచ్చారు. அந்த விஷம் அவனை ஒன்று செய்யவில்லை. ఆ విషయం కూడా అతను ఏం చేయలేదు. பிறகு அந்த டொமிஷியன் பார்த்தா இவனை ஒன்று செய்யணும், நம்ம என்ன செய்யணும்? நம்ம செய்வோம், யாருமே இல்லாத ஒரு தீவுக்கு கடத்தி விட்டுலாம் அப்படின்னு நினைச்சான். అప్పుడు ఈ డొమిషన్ అనే వ్యక్తి ఏం చేశారంటే, ఇతను ఏమీ చేయలేకపోతే నాకు ఎవరు లేని ఒంటరిగా ఒక ద్వీపంలో విడిచిపెడదాం అనుకున్నాడు. அதே போல நீங்க ரிவலேஷன் எடுத்தீங்கன்னா வெளிப்படுத்தும் விசேஷம் 1ஆம் அதிகாரம் 9வது வசனத்தை பார்க்கும்போது మీరు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం మీరు చూసినప్పుడు இவனை பத்மாசு, அதாவது பத்மூங்கிற ஒரு தீவுல ஒரு நாடு நடத்தினார்கள். ఆ పద్మాసు అనే దీవిలో అతన్ని తీసుకొని వెళ్ళారు. அந்த தீவுல சாப்பிட்டது ஒன்று கிடையாது, ఆ యొక్క దీవిలో తినడానికి ఏమీ లేదు. எந்த ஒரு ஆட்களும் கிடையாது. ఆ యొక్క ఏ మనుషులు కూడా అక్కడ లేరు. அங்கு தனியாக அவன் என்ன செய்தார்கள்? அவனை நாடு கடத்தினார்கள். ఆ యొక్క ద్వీపంలో అతన్ని ఒంటరిగా తీసుకెళ్లి అక్కడ బంధించారు. அதை குறித்து யோவான் என்ன செய்கிறார்? దాని గురించి యోహాను ఏం చెప్తున్నాడు? 1:9 the book of Revelation chapter ఏ 1. సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనంలోను పాలివాడైన యోహానును నేను దేవుని వాక్య నిమిత్తమును యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసనైతిని. ஓகே, அந்த பத்மாசுங்கிற தீவுல நான் இயேசுவை ஏற்றுக்கொண்டது நிமித்தம், அவருடைய சாட்சி நிமித்தம் இங்க உபத்திரப்படுவதற்காக இங்க நான் வந்து அனுப்பப்பட்டிருக்கேன். ఆ పద్మాసు ద్వీపంలో నేను యేసుక్రీస్తు వారి నిమిత్తము, యేసుక్రీస్తు వారి గురించిన సాక్ష్యము నిమిత్తము, యేసుక్రీస్తును బట్టి శ్రమ కలుగుటకు నేను ఇక్కడ పరవాసనై ఉన్నాను. ஆனால் இயேசு அவனை கைவிடவில்லை. కానీ యేసుక్రీస్తు వారు అతన్ని చేయవిడలేదు. வரப்போகிற காலத்தில் என்ன நடக்கப் போகிறது என்பதை வெளிப்படுத்துவதற்காக அவனை ஆவியில் உள்ளாக்கி எல்லா காரியத்தையும் காண்பித்தார். రాబో దినాల్లో భవిష్యత్తులో ఏం జరగబోతుందనే కార్యాలు అతనికి బయలుపరచడానికి అతన్ని ఆత్మవశం చేస్తున్నాడు. సో எனவே வந்து தேவன் அவனுக்கு தந்த வாக்குத்தத்தத்தை நிறைவேற்றினார். దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చారు. அவனுக்கு விரோதமாக எத்தனை பேர் வந்தார்? అతనికి విరోధంగా ఎంతమంది వచ్చినా அதை குறித்து கவலை இல்லை. దాని గురించి చింతలేదు. தேவன் அவர் தான் தந்த வாக்குத்தத்தத்தை நிறைவேற்ற வல்லவராக இருக்கிறார். దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే శక్తిమంతుడై ఉన్నాడు. இரண்டாவது காரியத்தை பார்ப்போம். రెండవ కార్యం చూద్దాము. தேவன் தான் நினைத்த காரியத்தை நிறைவேற்ற வல்லவராக இருக்கிறார். దేవుడు ఆయన అనుకున్న కార్యాన్ని, ఉద్దేశించిన కార్యాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. The God completes the work which is determined. அந்த தேவன் எந்த
காரியத்தை அவர் நினைக்கிறாரோ அந்த காரியத்தை முடிக்க வல்லவராக இருக்கிறார். దేవుడు ఏ కార్యాన్ని అయితే ఉద్దేశిస్తున్నాడో ఆ కార్యాన్ని నెరవేర్చి ముగించే దేవుడుగా ఉన్నాడు. The God that completes the work he determines. దేవుడు తాము என்ன நினைக்கிறாரோ அதை செய்ய வல்லவராக இருக்கிறார். దేవుడు ఏమైతే తలంచుచున్నారో ఆ కార్యాన్ని చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Isaiah chapter 14 verse 24. ஏசாயா 14ஆம் அதிகாரம் యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24ஆம் வசனம். 24వ వచనము. The book of Isaiah chapter 14 verse 24. ஏசாயா 14ஆம் அதிகாரம் 24ஆம் வசனம். యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. அவர்கள் தேவன் என்ன சொல்கிறார்? நான் நினைத்திருக்கிறபடியே நடக்கும், நான் நிர்ணயித்தபடி நிலைநிற்கும் என்று தேவன் சொல்கிறார். నేను ఉద్దేశించినవి జరుగును, నేను యోచించినవి స్థిరపడను అని చెప్తున్నాడు. அவர்கள் தேவன் என்ன நினைக்கிறார் அது கட்டாயமாக நடக்கும். దేవుడు ఏమైతే ఉద్దేశిస్తున్నాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. என்னோட சொல்லாகும் அவர் கட்டளை நிற்கும் என்று வேதம் சொல்கிறது. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపింపగానే అది స్థిరపరచబడును, ఆయన నోటి మాటతో చెప్పగానే అది సిద్ధపరచబడునని చెప్పబడి ఉన్నది. இப்போது எஸ்ரா புத்தகத்தில் சொன்ன காரியம் எப்படி நிறைவேறியது என்று பார்ப்போம். ఎజ్రా గ్రంథంలో ఆయన చెప్పిన మాట ఎలా నెరవేరిందని మనం చూద్దాము. நாம் என்ன பார்த்தோம்? கோரேஸ் ராஜா மூலமாக இந்த ஜனங்கள் எஸ்ரேலுக்கு போங்கள் என்று அனுப்பப்பட்டார். కోరెషు అనే రాజు ద్వారా ఈ జనులు యెరూషలేముకు వెళ్ళండి అని పంపబడ్డారు. எதற்காக அனுப்பப்பட்டார்கள்? ఎందుకొరకు పంపబడ్డారు? எருசலேமில் உள்ள ஆலயம் கட்டப்படுவதற்காக. యెరూషలేములో ఉండే మందిరము కట్టబడడానికి. அங்கு நடந்த காரியத்தை பார்க்கப்படும். అక్కడ జరిగిన కార్యాన్ని మనం చూడబోతున్నాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Ezra chapter 2 verse 2. எஸ்ரா 2ஆம் அதிகாரம் 2ஆம் வசனம். ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. இது என்ன சொல்லப்பட்டிருக்கு? ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? செருபாபேல் யோசுவாவோடு கூட மொத்தம் வந்தவர்கள் எவ்வளவு பேரு? జెరుబ్బాబెలు యెహోషువతో కూడా మొత్తం వచ్చిన వాళ్ళు ఎంతమంది? இப்ப 64 அதே அதிகாரம் 64வது வசனத்தை படிக்கும்போது ఇదే అధ్యాయంలో 54వ వచనాన్ని 64వ వచనాన్ని చదివినప్పుడు 64வது வசனத்தை நான் பார்க்கும்போது 64వ వచనాన్ని మనం அது చూసినప్పుడు எத்தனை ஜனங்க வந்தார்கள் என்று சொல்லப்பட்டிருக்கு. అక్కడ ఎంతమంది జనులు అక్కడికి వచ్చారని చెప్పబడి ఉన్నది. 42,370 பேர் அங்கு போனார்கள். 42,360 మంది అక్కడికి వెళ్ళారు. செருபாபேல் தலைமை கீழாக జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో செருபாபேல் கூட யார் கூட யெஷுவாவில ஒரு பிரதான ஆசிரியர் இருந்தார். జెరుబ్బాబెలుతో యేషువ అనే యాజకుడు ఉన్నాడు. இவர்களோடு கூட எவ்வளவு பேர் போனாங்க? 42,360 பேர் போனாங்க. వారితో పాటు 42,360 మంది వెళ్ళారు. 65வது வசனத்தை நீங்க பார்க்கும்போது 65వ వచనాన్ని మీరు చూసినప్పుడు அவர்களுக்கு கீழே வேலைக்காரர்கள் இருந்தாங்க. వాళ్ళు కాక వాళ్ళ కింద పనివారు ఉన్నారు. அவங்க எவ்வளவு பேர் இருக்காங்க? 7,337 பேர் இருந்தாங்க. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 7,337 మంది ఉన్నారు. இப்போது அந்த கோரேஸ் ராஜாவுடைய கட்டளைப்படி இந்த ஜனங்கள் எங்க வந்துட்டாங்க? எருசலேம் வந்துட்டாங்க. ఈ కోరెషు యొక్క రాజు ఆజ్ఞ ప్రకారం వీళ్ళు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. இப்போ வந்த பிறகு ఇప్పుడు వచ్చిన తర్వాత இவர்கள் என்ன செய்கிறார்கள் என்று பார்க்க போகிறோம். ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో చూడబోతున్నాము. இப்போ எஸ்ரா 3ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தை எடுத்துக்கொள்வோம். ఇప్పుడు యెజ్రా గ్రంథము 3వ అధ్యాయము 2వ 3వ వచనాన్ని మనం తీసుకుందాము. இது 1வது வசனத்தை நீங்க பார்க்கும்போது మొదటి వచనాన్ని మీరు చూసినప్పుడు அவர் என்ன சொல்லப்பட்டிருக்குன்னா, ఇక్కడ ఏం చెప్పబడిందంటే அவர்கள் எப்போது அந்த வந்து என்ன செய்தார்கள்? பலிபீடம் கட்டினார்கள் என்று சொல்லப்பட்டிருக்கு. వాళ్ళు ఎప్పుడు అక్కడికి వచ్చి బలిపీఠాన్ని కట్టారు అని చెప్పబడినది. எஸ்ரா 3ஆம் அதிகாரம் 2ஆம் வசனம். ఏదాతాకు కుమారుడైన యెషువాయును యాజకులైన అతని సంబంధులను సయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారముగా దహన బలులను అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. எப்ப கட்டினார்கள்? 1வது வசனத்தை நீங்க பார்க்கும்போது ఎప్పుడు కట్టారని మొదటి వచనంలో మీరు చూసినట్లయితే அவன் எஸ்ரேலுக்கு வந்த பிறகு 7வது மாதத்தை கட்டினாங்க. వాళ్ళు యెరూషలేముకు వచ్చిన తర్వాత 7వ నెలలో ఆ బలిపీఠాన్ని కట్టారు. 6 மாதம் ஒன்றுமே செய்யலாம். వాళ్ళు 6 నెలలు ఏమీ చేయలేదు అక్కడ. பல தடைகள் அவருக்கு வந்தது. ఎందుకంటే వాళ్ళకి అనేక అడ్డంకులు అక్కడ వచ్చుంటాయి. அதெல்லாம் புத்தகத்தில் எழுதப்பட்ட అన్ని గ్రంథాలు రాయబడలేదు. முதல்ல பலிபீடம் கட்டினார்கள். మొదట బలిపీఠాన్ని కట్టారు. எப்போது கட்டினார்கள்? எஸ்ரேலுக்கு வந்த 7வது மாதத்துல பலிபீடம் கட்டினார்கள். ఎప్పుడు కట్టారు అంటే యెరూషలేముకు వచ్చిన 7వ నెలలో కట్టారు. அந்த பழைய ஏற்பாடு காலத்துல எந்த காரணத்தால ఆ పాత నిబంధన కాలంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి மோசே கட்டளையிட்டபடி பல பலிகளை செலுத்தினார்கள். వాళ్ళు మోషే ధర్మశాస్త్ర ప్రకారం అనేక బలులను దహన బలులను వాళ్ళు అక్కడ అర్పించారు. ஆனால் அந்த அஸ்திபாரம் ஆலயத்துக்கான அஸ்திபாரம் எப்ப போட்டார்கள்? కానీ మందిరం యొక్క పునాది ఎప్పుడు వేశారు? அது 11வது வசனத்துல நம்ம பார்ப்போம். 3వ అధ్యాయంలోనే 11వ వచనాన్ని మనం చూద్దాము. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలుల విషయమై
ఆయన కృప నిరంతరం నిలుచుని పాడుతూ యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడట చూచి జనులందరూ ஓகே சோ என்ன செய்தாங்க போது தேவனுடைய ஆலயத்துக்கு அஸ்திபாரம் போட்டாங்க. దేవుని యొక్క మందిరానికి పునాది వేశారు. எப்போது அஸ்திபாரம் போட்டாங்கன்னா ఎప్పుడు పునాది వేశారంట? அதுக்கு 9வது வருஷத்துல பார்க்கும்போது 9వ వచనాన్ని మీరు చూసినప్పుడు அவங்க எருசலேமுக்கு வந்த 2வது வருஷம் 2வது மாதத்தில் போட்டாங்க. వాళ్ళు యెరూషలేముకు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెల అప్పుడు వేశారు. அப்புறம் 7வது மாதத்துல பலிபீடம் கட்டினாங்க. 7వ నెలలో బలిపీఠం కట్టారు. அப்புறம் ஒரு வருஷம் 4 மாசத்துக்கு அப்புறம் தான் அந்த அஸ்திபாரமே போட்டாங்க. ஆலயம் கட்டுறதுக்கான அஸ்திபாரம் போட்டாங்க. ఒక సంవత్సరము 4 నెలల తర్వాత వాళ్ళు మందిరం యొక్క పునాదిని వేశారు. சோ இந்த ஆலயத்தை வந்து முதல்ல அஸ்திபாரம் போட்டாங்க. ఈ పునాదికి మొట్టమొదట ఈ యొక్క మందిరానికి మొదట పునాదిని మాత్రమే వేశారు. ஆலயம் கட்டுவதற்கு பல தடைகள் வந்தது. కానీ మందిరాన్ని కట్టడానికి అనేక అడ్డంకులు వచ్చాయి. இப்போ என்ன நடக்குது நம்ம பார்க்க போறோம். ఇప్పుడు ఏం జరుగుతుందని మనం చూడబోతున్నాము. இந்த எஸ்ரா 4ஆம் அதிகாரத்தை எடுத்துக்கணும். இந்த புக் ஆஃப் எஸ்ரா சாப்டர் 4 4ஆம் அதிகாரத்துல 1ல இருந்து ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 5வது వచనం వరకు இப்போ 5వ వచనం వరకు చదువుతాము. 4వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు చెర నివారణ ఏయినను వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టించిన సంగతి విని జెరుబ్బాబెలు వద్దకును పెద్దలలో ప్రధాన యోధకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హదోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము. இப்போ பாருங்க என்ன நடக்குதுன்னு சொல்றா போது நீங்க புரிஞ்சு கொள்ள முடியும். ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. இப்போ அந்த அசுர ராஜ்யம் செஞ்சானா அந்த யூதா தேசத்தை வந்து அவன் ஜெயிச்ச போது అష్షూరు రాజు యూదా దేశాన్ని జయించినప్పుడు அங்க உள்ள ஜனங்கள் என்ன செஞ்சா அங்க உள்ள ஜனங்கள் அங்கேயே வந்து வேற இடத்துக்கு அழைச்சிட்டு అక్కడుండే జనులను వేరే చోటికి పంపించి தன்னுடைய சொந்த ஜனங்களை அங்க வந்து குடிய வந்தான். తన యొక్క సొంత జనులను అక్కడ నివసింపజేశాడు. அப்புறம் இந்த ஜனங்கள் என்ன ஜனங்கள் யூத ஜனங்கள் அல்ல வேற தேசத்து ஜனங்கள். కానీ అక్కడ నివసించే వారు యూద జనులు కాదు, వేరే దేశస్థులు. இந்த ஜனங்கள் சொன்னாங்க நாங்களும் உங்களோட தேவனை வந்து வழிபடுறோம், நாங்களும் இந்த ஆலயத்தை கட்டுவோம்னு சொல்றாங்க. ఈ జనులు చెప్తున్నారు, మేము మీ దేవుని ఆరాధిస్తున్నాం, మేము మీ మందిరం కట్టడానికి వస్తామని చెప్తున్నారు. அப்ப செருபாபேலும் யெஷுவா என்ன சொல்றாங்க? అప్పుడు జెరుబ్బాబెలు యెషూవ ఏం చెప్తున్నారంటే 3-4 படிப்போம். 3-4 చదువుతాము. అందుకు జెరుబ్బాబెలును యెషువాయు ఇశ్రాయేలు పెద్దల్లో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టకు నిమిత్తము లేదు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరము కట్టుదామని వారికి చెప్పిరి. ஓகே அவங்க என்ன சொல்றாங்க? వాళ్ళు ఏం చెప్తున్నారు? கோரேஸ் ராஜா இப்படி கட்டிட்டாரு, நாங்க தான் வந்து தேவனுடைய அதாவது யூத ஜனங்கள் தேவனுடைய பிள்ளைகள் நாங்க தான் இந்த ஆலயத்தை கட்டுவோம், உங்களுக்கு இந்த ஆலயத்துக்கு எந்த சம்பந்தம் நீங்க வர வேண்டாம் சொல்றாங்க. కోరేషు మన రాజు మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మేమే మందిరం కట్టాలి, మాకే ఆ కార్యం నియమించున్నారు, మీరు చేయని అవసరం లేదని చెప్తున్నారు. இப்ப இந்த ஜனங்களுக்கு கோவம் வந்துச்சு. ఇప్పుడు ఈ జనులకు కోపం వచ్చేసింది. இப்ப நீங்க எப்படி ஆலயத்தை கட்டிங்கன்னா கோவம். మీరు ఎలా దేవుని మందిరాన్ని కడతారని మేము చూస్తాం. இப்ப 4-5 வசனத்தை பார்க்கும்போது 4-5 వచనాలు చూసినప్పుడు யார் யார் அந்த ஆலயம் கட்டுறதுக்கு வந்து ஹெல்ப் பண்ற மாதிரி வராங்களோ ఎవరైతే దేవుని మందిరం కట్టడానికి మేము సహాయం చేస్తామని వస్తున్నారో அவங்களுக்கு பணத்தை கொடுத்து கட்ட முடியாம தடை பண்றாங்க. వారికి డబ్బులు ఇచ్చి ఈ పని చేయకుండానట్లు అడ్డుపరుస్తున్నారు. இப்ப 4 படிப்போம். 4-5 చదువుతాము. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలిగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినమన్నిటిలోను పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశములకు భంగపరచుటకై వారి మంత్రులకు లంచములు ఇచ్చిరి. அப்ப என்ன செஞ்சாங்க? చూడండి ఏం చేశారు వాళ్ళు. கோரேஸ் ராஜா தான் நடிச்சார். కోరేషు రాజా వారిని పంపించాడు. அவன் ஆட்சியில இருந்தான். అతను పరిపాలిస్తూ ఉన్నాడు. அந்த ஆட்சியில இருக்கும்போது கூட கட்ட முடியல. ఆ పరిపాలన ఉండేటప్పుడు వాళ్ళు కట్టలేకపోయారు. அதுக்கப்புறம் கோரேஸ் ராஜாக்கு அப்புறம் தரியுடைய ராஜா வந்தா. ఆ కోరేషు రాజు తర్వాత దర్యావేషు రాజు వచ్చాడు. அந்த தரியு ராஜா அரசாளும் போது அப்ப இவங்களை கட்ட முடியும். ఆ దర్యావేషు రాజు పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళు కట్టలేకపోయారు. கட்ட முடியாம இந்த ஜனங்கள் செய்றாங்க, லஞ்சம் கொடுத்து பல தடைகள் கொண்டு வராங்க. ఆ మందిరాన్ని కట్టలేక ఈ జనులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి లంచాలు ఇచ్చి ఆ పనిని ఆపుతున్నారు. அது மட்டும் இல்ல, అది మాత్రం కాదు, இப்ப இந்த கோரேஸ் ராஜாக்கு அப்புறம் அர்தசஷ்ட ராஜாவும் ராஜா இருக்கான். ఈ కోరేషు రాజు తర్వాత అర్తషస్త రాజు అని ఒక అతను ఉన్నాడు. அவனுக்கு ஒரு மனு எழுதுறாங்க, ஒரு பெட்டிஷன் எழுதுறாங்க, மகிழ்ச்சி எழுதுறாங்க. అతనికి ఒక ఉత్తరాన్ని పత్రికలో రాస్తున్నారు. இப்ப 8வது வசனத்தை பார்க்கும்போது 8వ వచనాన్ని చూస్తున్నప్పుడు அது ஒரு பெட்டிஷன் எழுதுறாங்க, ஒரு மகிழ்ச்சி எழுதுறாங்க, ఇక్కడ ఒక ஒரு லெட்டர் எழுதுறாங்க. పత్రికలో రాస్తున్నారు. அதாவது இந்த ஜனங்கள் இப்படி வந்து உங்களுக்கு விரோதமா இருக்காங்க அப்படி சொல்லி எழுதுறாங்க. ఈ జనులు మీకు చూడండి ఎంత విరోధంగా ఉన్నారని ఒక పత్రికలో రాస్తున్నారు. இவங்க இந்த இடத்துல வந்து ஆலயத்தையும் மற்ற அந்த நகரத்தை கட்டினா వీళ్ళు మీ మందిరాన్ని నగరాన్ని కట్టిన యెడల உங்களுக்கு நஷ்டம் வரும். మీకు
ஏன்னா அப்படி தர வேண்டிய அந்த இதெல்லாம் தர மாட்டாங்க. ఎందుకంటే మీకు ఇవ్వవలసినంతా వీళ్ళు ఇవ్వరు. ஸோ அப்படி இருக்கும்போது அவங்க தனி ராஜ்யமா போயிடுவாங்க. వాళ్ళు వేరే రాజ్యంగా వాళ్ళు వెళ్ళిపోతారు. உங்களுக்கு நஷ்டம் தான் வரும். మీకు నష్టమే కలుగుతుంది ఇప్పుడు పాపం அந்த 8வது వచనத்தை பார்ப்போம். అని చెప్పి రాస్తున్నట్టుగా 8వ వచనాన్ని మనం చూద్దాము. మరియు మంత్యకు రెహూమును లేవడును షిమ్షాయియు ఈ ప్రకారం యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము రాసి రాజైన అట్టహస్త యుద్ధకు పంపిరి. ఓకే, రాజాவுக்கு என்ன செஞ்சாங்க? ஒரு மனு எழுதி அவனுக்கு அனுப்பிச்சாங்க. అతనికి ఒక ఉత్తరం రాసి పంపించారు. அது என்ன எழுதினாங்க? అందులో ఏం రాశారంటే இப்போ 12-16 ఇప్పుడు 12 నుంచి 16 చదువుతాం. இந்த ஜனங்களை குறித்து அவங்க சொல்றாங்க. இந்த ஜனங்கள் எப்படி பொல்லாத ஜனங்கள், யூத ஜனங்கள் குறித்து சொல்றாங்க. ఈ జనులు ఇప్పుడు యూద జనుల గురించి చెప్తున్నారు. వాళ్ళు చెడ్డవారు, వాళ్ళు మంచివారు కాదని చెప్తున్నారు. తమ సన్నిధి నుండి మా ఎద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ తిరుగుబాటును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారమును నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసింది ఏమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారంలో నిలవబెట్టిన ఎడల వారు సుత్తు గాని సుంకము గాని పన్ను గాని ఈగ విందురు. இந்த நகரத்தை கட்டித பிரகாரம் கட்டி முடிச்சாங்க. மதினா கட்டி முடிச்சிட்டாங்க. ఈ ప్రాకారములు ఈ పట్టణాన్ని వీళ్ళు కట్టి ముగించిన తర్వాత இது தர வேண்டிய வரிகளை தர மாட்டாங்க. మీకు ఇవ్వవలసిన సుంకం వీళ్ళు పన్ను ఇవ్వరు. அதனால உங்களுக்கு தான் நஷ்டம் வரும். అన్ని మీకే నష్టం కలుగుతాయి. இப்ப அடுத்த வருஷம் சொல்றாங்க, అప్పుడు తర్వాత చెప్తున్నారు, நாங்க உங்களுக்கு 30 ரூபாய் உங்களுக்கு ரொம்ப நன்றியோட இருக்கோம். మేము మీ ఉప్పులు తింటున్నాము, మీకు చాలా మేము నమ్మకస్తులుగా ఉన్నాము. ஏன்னா உங்களுக்கு துரோகம் செய்யல, మేము మీకు ద్రోహం చేయడానికి உங்களுக்கு ఇష్టపడలేదు. நன்மை செய்யறதுக்காக இந்த செய்ய தப்பா நாங்க சொல்றோம். మీకు మేము నష్టం చేయడానికి కాదు, మేలు చేయడానికే చెప్తున్నాము. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము కనుక రాజులకు నష్టము రాకుండా మేము చూడవలని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతిని తెలియజేసితిమి. ஓகே, இப்போ என்ன சொல்றாங்க? இந்த இடத்தை கட்டக்கூடாது அப்படின்னு சொல்லிட்டு ராஜாவுக்கு கம்ப்ளைண்ட் பண்றாங்க. ఇప్పుడు ఈ మందిరాన్ని ఈ ప్రాకారమును కట్టకూడదని చెప్పి రాజపుత్రులు రాస్తున్నారు. వీళ్ళు இந்த ராஜா பார்த்து சொல்ற ஆமா கரெக்ட் கட்ட வேண்டாம் ராஜாவுக்கு பதில் பண்றாங்க. 21வது வசனத்தை படிப்போம். ఇప్పుడు రాజు కూడా ఈ మాటలు విని ఉత్తరం చదివిన తర్వాత అవును కట్టకూడదని చెప్పి చెప్తున్నాడు. 21వ వచనం చదువుతాము. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మిమ్మ సెలవిచ్చి వరకు ఆ పట్టణము కట్టక మానవని ఆజ్ఞాపించుడి. ராஜாவுக்கு என்ன கட்டுறதுன்னா இந்த இதை என்ன செய்யக்கூடாது? இந்த நகரத்தை கட்டக்கூடாது, ஆலயத்தை கட்டக்கூடாது ஆர்டர் கொடுத்துட்டான். ఇప్పుడు రాజు ఆజ్ఞాపించాడు, ఈ యొక్క మందిరాన్ని కట్టకూడదు, ఈ యొక్క నగరాన్ని ప్రాకారాన్ని కట్టకూడదు అని చెప్పేశాడు. இப்போ 24வது వసనத்தை படிப்பாங்களே. ఇప్పుడు 24వ వచనాన్ని మనం చూసినప్పుడు యెరూషలేము నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయేను. ఇలాగున పారసీక దేశపై రాజైన దర్యావేషు ఏలుడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయేను. సో முதல்ல கோரேஸ் ராஜாவோட காலத்துல அனுப்பப்பட்டாங்க. మొదట కోరేషు యొక్క రాజు యొక్క పరిపాలన పంపించబడ్డారు. இங்க வந்த 7வது மாசத்துல முதல்ல பலிபீடத்தை கட்டினாங்க. వాళ్ళు వచ్చిన 7వ నెలలో మొదట బలిపీఠం కట్టారు. பிறகு ஒரு வருஷம் 4 மாசம் கிட்ட 2வது வருஷம் 2வது மாசத்துல என்ன செஞ்சாங்க? இது ஒரு அஸ்திபாரம் போட்டாங்க ஆலயத்துக்கு. ఒక సంవత్సరం 4 నెలలు అంటే 2వ సంవత్సరము 2వ నెలలో వీళ్ళు అక్కడ దేవుని మందిరం యొక్క పునాది వేశారు. அது முடிஞ்சதுக்கு அப்புறம் ஆலயத்தை கட்ட ட்ரை பண்றாங்க. ஆலயத்தை கட்ட முடியல. ఆ పునాది వేసి ముగించిన తర్వాత మందిరాన్ని కట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ కట్టలేకపోతున్నారు. கோரேஸ் ராஜா வந்து முடிஞ்சு போச்சு. அவன் ராஜாவே அவனுக்கு அடுத்த ராஜாவரா. ఆ తర్వాత కోరేష్ రాజు అయిపోయాడు. ఆ తర్వాత అర్తషస్త రాజు వస్తున్నాడు. அதுக்கடுத்து தரியு ராஜாவரா. ఆ తర్వాత దర్యావేషు రాజు వస్తున్నాడు. அந்த தரியு ராஜாவோட 2ஆம் வருஷம் வரைக்கும் அவங்களால கட்ட முடியவில்லை. ఆ దర్యావేషు రాజు ఏలుబడిలో 2వ సంవత్సరం వరకు ఆ పని చేయలేకపోయారు. இப்ப ஜனங்கள் என்ன செய்யறாங்க? யோசிச்சு பாருங்க. ఇప్పుడు ఆ జనులు ఏం చేస్తున్నారు ఆలోచించి చూడండి. ஆலயத்தை கட்ட வர்றாங்க, ஆலயத்தை கட்ட முடியல, அவ்வளவு பிரச்சனை. మందిరాన్ని కట్టడానికి వస్తున్నారు, కానీ మందిరాన్ని కట్టలేక అంత సమస్యలు. நம்மளால ஆலயத்தை கட்ட முடியாது, அவங்க சொந்த வீட்டுக்கு போயிடுறாங்க. మా మందిరాన్ని కట్టలేమని వాళ్ళ సొంత ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. இப்ப தேவன் இந்த ஜனங்களை விடல. దేవుడు ఈ జనుల్ని இந்த విడిచిపెట్టలేదు. ஜனங்களை என்ன எப்படி பலப்படுத்துறாரு? ఈ జనులను ఎలా బలపరుస్తున్నాడు? எஸ்ரா 5ஆம் அதிகாரம் 1-2வது வசனத்தை படிப்போம். The book of Ezra chapter 5 verse 1 and 2. అది ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకరియయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా. ஓகே, இந்த ரெண்டு பேரும் தீர்க்கதரிசி செஞ்சாங்க. ஆகாய் மற்றும் இந்த சகரியா தீர்க்கதரிசி மூலமாக தேவன் என்ன செய்யறாரு? தன்னுடைய வார்த்தையை சொல்லி இந்த ஜனங்களை பலப்படுத்துகிறார். ఈ ప్రవక్తలైన హగ్గయి జకరియా యొక్క ప్రవక్తల ద్వారా దేవుని యొక్క మాటలు పంపించి ఇశ్రాయేలు జనులను దేవుడు బలపరుస్తున్నాడు. எப்படி பலப்படுத்துகிறார்? ఎలా బలపరుస్తున్నాడు? இப்ப ஆகாய் புத்தகத்தை எடுத்துக்கோ. The book of Haggai. హగ్గయి గ్రంథం తీసుకున్నాము. The book of Haggai chapter 1 verse 2. 1ஆம் அதிகாரம் 2வது வசனத்தை எடுத்துக்கோ. హగ్గయి గ్రంథము 1ஆம் அதிகாரம் 2ஆம் வசனம். మొదటి అధ్యాయం 2వ వచనం తీసుకున్నాము. 2, 3,
ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. இந்த ஜனங்க என்ன சொல்றாங்க, இப்ப ஆலயம் கட்டுறதுக்கு டைம் வரல, அதனால கட்ட முடியல, அவ்வளவு தடைகள் வருது அப்படின்னு சொல்லிட்டு அவங்க என்ன செய்றாங்க, ఈ జనులు ఏం చేస్తున్నారంటే సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదని చెప్తూ అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడే ఉండగా మీరు తరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? இப்ப இந்த வீடு என்னுடைய வீடு, அதாவது தேவனுடைய ஆலயம் பாழாகும் போது உங்களோட வீட்டை கட்டுறதுக்கு நீங்க உங்க வீட்டுல போற சரியா இருக்குமா? ఇది దేవుని యొక్క మందిరము, ఇది పాడే ఉండగా మీరు మీ ఇళ్లలో వెళ్ళి ఉండడము నివసించడము ఇది సమయమా? என்னோட வீட்டை கட்டுகிற அப்போது உங்களுடைய வாழ்க்கை ஆசீர்வாதமா இருக்கும் அப்படின்னு சொல்றாரு. నా ఇంటిని కట్టండి, అప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. இப்ப அதே 2ஆம் அதிகாரத்துல 4வது வசனத்தை பார்ப்போம். ఇదే 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూద్దాము. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నదేమనగా, జెరుబ్బయలును ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకులకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. இப்ப தேவன் என்ன சொல்றாங்க, அவங்க கூட பயப்படாதீங்க, தைரியமா இருந்து ஆலயத்தை கட்டுங்கன்னு சொல்றாரு. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను మీకు తోడే ఉన్నాను, మీరు భయపడకుండా ధైర్యంగా ఉండి మందిరాన్ని ప్రారంభించండి, కట్టండి అని చెప్తున్నాడు. அந்த ஹக்காய் தீர்க்கதரிசி மூலமாக சொல்றாரு. దీన్ని హగ్గయి ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. இப்ப சகரியா தீர்க்கதரிசி மூலமாக என்ன சொல்றாரு பார்ப்போம். The book of Zechariah. ఇప్పుడు జకరియా ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడో చూద్దాము. The book of Zechariah chapter 4 verse 6 to 9. Zechariah 4ஆம் அதிகாரம் 6 ல இருந்து 9 வரை. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. The book of Zechariah chapter 4 verse 6 to 9. Zechariah 4ஆம் அதிகாரம் 6 ல இருந்து 9 பார்ப்போம். అప్పుడతడు నాతో ఇతరులను జెరుబ్బయలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. இப்ப செருபாபேலை பார்த்து தேவன் சொல்கிறார், జెరుబ్బయలును చూసి దేవుడు చెప్తున్నాడు, யாருக்கு விரோதமாக என்ன பலத்தோடு இருந்தாலும் கவலைப்படாதீங்க. ఎవరు మీకు విరోధంగా ఎంతటి బలంతో ఉన్నా మీరు భయపడవద్దు. உங்களுடைய பராக்கிரமம் என்னன்னா, వాళ్ళ యొక్క పరాక్రమం శక్తి ఎటువంటిదైనా కావచ్చు, எந்த ஒரு பலத்தான பராக்கிரமத்தினால என்னுடைய ஆவினாலே இந்த காரியம் முடிய போகுது அப்படின்னு சொல்லிட்டு அவரை பலப்படுத்தினார். ఏ శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని వారిని బలపరుస్తున్నాడు. இப்ப 7:9 படிப்போம். ఇప్పుడు 7:9 చదువుతాము. గొప్ప పర్వతమా, జెరుబ్బయలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు? இப்போ பெரிய பர்வதம் எதை சொல்றாரு? ఈ పెద్ద పర్వతమా అని దేని చెప్తున్నాడు? பர்வதம் அல்ல, பெரிய தடைகள் வந்து இவ்வளவு தடைகள் வந்து ஆலயம் கட்டுறதுக்கு அதை பார்த்து சொல்றாரு. గొప్ప పర్వతము కాదు, అది పెద్ద అడ్డు వస్తున్నది ఈ కార్యం జరగకుండా ఆపడానికి. பெரிய பர்வதம் நீ மாத்திரம் செருபாபேல் போன என்ன செய்யணும், நீ சமபூமி ஆகிற தடைகள்லாம் போயிடும் அப்படிங்கிறாரு. గొప్ప పర్వతమా, జెరుబ్బయలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి అవును అని చెప్తున్నాడు. 9వ వచనం. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, జెరుబ్బయలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. இந்த செருபாபேல் இந்த ஆலயத்துக்கு அஸ்திபாரம் போட்டா, ఈ యొక్క జెరుబ్బయలే ఈ యొక్క మందిరానికి పునాది వేశాడు. அந்த செருபாபேல் மூலமா தான் அந்த ஆலயம் கட்டி முடிக்கப்படும். இது சொன்னது நான்கிறது, அப்ப நீங்க அறிந்து கொள்வீர்கள். ఈ జెరుబ్బయలు మూలంగానే ఈ మందిరం కట్టి ముగించబడుతుంది, అప్పుడు ఈ కార్యము చెప్పినది నేనే అని మీకు అర్థమవుతుందని చెప్తున్నాడు. இந்த ரெண்டு தீர்க்கதரிசி மூலமாக தேவன் என்ன செய்கிறார், தன்னுடைய ஜனங்களை பலப்படுத்தி இந்த ஆலயத்தை கட்டுவதற்கு ஊக்குவிக்கிறார். ఈ ఇద్దరు ప్రవక్తల ద్వారా దేవుడు ఆ జనులను బలపరిచి తన మందిరాన్ని కట్టించడానికి వారిని ప్రేరేపిస్తున్నాడు. இப்ப என்ன நடக்குது, எஸ்ரா 6ஆம் அதிகாரம் எடுத்துக்கோ. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం The తీసుకుందాము. book of Ezra chapter 6 ఎజ్రా verse 3 6ஆம் அதிகாரம் 15ஆம் வசனத்தை பார்ப்போம். எஸ்ரா 6ஆம் அதிகாரம் 15ஆம் வசனம். ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాము. రాజైన దర్యావేషు ఏలుబడియందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. கபலம் எப்போது கட்டி முடிக்கப்பட்டது? అంటే ఈ మందిరము ఎప్పుడు కట్టి ముగించబడింది? தரியு அரசாண்ட 6ஆம் வருஷம், அதாவது 6th year 6ஆம் வருஷத்துல దర్యావేషు ఏలుబడి చేస్తున్న 6వ సంవత్సరమందు 6ஆம்ன்றது 12வது மாதத்துல 6వ సంవత్సరంలో 12వ నెలలో அந்த மாசத்துல முடிந்தது. ఆ 12వ నెలలో ఇది సమాప్తి చేయబడింది. இப்ப அந்த ஆலயம் எப்போ வந்து கட்ட முடியாம தடைப்பட்டது? ఈ మందిరము ఎప్పుడు కట్టబడకుండా అడ్డుపడినది? அந்த தரியு அரசாண்ட 2வது வருஷம் 2வது மாசம் தடைப்பட்டது. ఈ దర్యావేషు ఏలుబడిలో 2వ నెల ఈ మందిరం కట్టలేక అడ్డుపడింది. அதான் 4 வருஷம் 10 மாசமானது இந்த ஆலயம் கட்டி முடிக்கப்பட. అంటే ఈ మందిరం కట్టడానికి 4 సంవత్సరాలు 10 రోజులు అయింది కట్టి ముగించడానికి.
ஆனா தேவன் தான் தன்னுடைய ஜனங்களை அனுப்பினார், ஆலயத்தை கட்டுவது தான் அனுப்பினாரு. దేవుడే ఈ జనులను ఆ మందిరం కట్టడానికి పంపించాడు. அவர் நினைச்ச ஒரே நிமிஷத்துல ஆலயத்தை கட்டிருக்கலாமே, ஒரு மாசத்துக்கு கட்டி முடிச்சிருக்கலாமே. ఆయన అనుకుంటే ఒక నిమిషంలోనే కొద్ది రోజుల్లోనే ఆ యొక్క మందిరాన్ని కట్టి ముగించి ఉండొచ్చు. ஆனா தேவன் என்ன செய்கிறார்? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? அநேக தடைகள் வரும்போது இந்த ஜனங்கள் சோர்ந்து போய் விடாதபடிக்கு அவர்களை பலப்படுத்துகிறார். అనేక అడ్డంకులు వస్తున్నప్పుడు తన జనులు సోలిపోకుండా వారిని బలపరుస్తున్నాడు. யார் தடைகளை கொண்டு வருகிறார்களோ அவர்களுக்கு தம்முடைய வல்லமை வெளிப்படுத்தும்படிக்கு தம்முடைய பராக்கிரமத்தை வெளிப்படுத்துகிறார். ఎవరైతే అడ్డంకులు తీసుకొస్తున్నారో వారికి ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క పరాక్రమం చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. எனவே ஒரே காரியத்தில் தேவன் பல காரியங்கள் செய்கிறார் என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். దేవుడు ఒక్క కార్యంలోనే దేవుడు అనేక కార్యాలు చేయాలనుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. இது நான் இரண்டாவது பாயிண்ட் என்ன பார்த்தோம்? రెండో పాయింట్ లో మనం ఏం చూస్తున్నాము? The Lord completes the works in determined. தேவன் என்ன நினைத்தாரோ அதை கட்டாயமாக நிறைவேற்றுவார். దేవుడు ఏం ఉద్దేశించారో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. அந்த கோரேஸ் ராஜா மூலமாக சொன்னார், இந்த கோரேஸ் வந்து அஸ்திபாரம் போடுவார் என்று சொன்னார், அஸ்திபாரம் போட்டாச்சு. ఆ కోరేషు రాజు మూలంగా పునాది వేయబడుతుందని చెప్పి వేశారు. அதே போல தரிய ராஜாவுடைய 6ஆம் வருஷம் 12ஆம் மாசம் என்னாச்சு, இந்த ஆலயம் கட்டி முடிக்கப்பட்டது. దర్యావేషు ఏలుబడిలో 6వ సంవత్సరము ఆ యొక్క 12వ నెలలో ఈ మందిరం కట్టి ముగించబడింది. தேவன் உங்களுக்கு ஒரு வாக்குத்தத்தத்தை தருகிறாரா? దేవుడు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడా? அந்த தேவன் அவர் உண்மையில் அந்த வாக்குத்தத்தத்தை நிறைவேற்ற வல்லவராக இருக்கிறார். ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానంలో నమ్మకమైన వాడు దాన్ని నెరవేరుస్తున్నాడు. என்னுடைய வாழ்க்கையில் நடந்த சம்பவம் உங்களுக்கு சாட்சியா சொல்றேன். నా జీవితంలో జరిగిన సంఘటనను నేను మీకు సాక్షిగా చెప్తాను. என்னோட எடுத்துக்கொள்ளுங்க சங்கீதம் 91ல சாம் 91 91వ కీర్తన 14ஆம் வசனத்துல 14వ వచనము. இந்த வசனத்தை வாக்குத்தத்தமாக எனக்கு தந்தார். ఈ వాక్యాన్ని నాకు వాగ్దానంగా ఇచ్చారు. The book of Psalm chapter 91 verse 14. அவன் என்னிடத்தில் வாஞ்சியாயிருக்கிறபடியால் அவனை விடுவிப்பேன், என் நாமத்தை அறிந்திருக்கிறபடியால் அவனை உயர்ந்த அடைக்கலத்தில் வைப்பேன் என்று வாக்குத்தத்தத்தை தேவன் தந்தார். అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచెదను చెప్పారు. என்னுடைய வாழ்க்கையில் தேவன் வந்து முதலில் எங்களை வந்து அவருடைய பிள்ளைகளாக தெரிந்து கொள்ளும்போது, నా జీవితంలో దేవుడు మొట్టమొదటి ఆయన పిల్లలుగా మమ్మల్ని తెలుసుకున్నప్పుడు அப்போது என்னை தேவன் தன்னுடைய ஊழியத்திற்காக கூப்பிட்டார். దేవుడు నన్ను ఆయన సేవ కొరకై పిలిచారు. ஆனா என்னுடைய வாழ்க்கையில் என்ன, நான் வந்து எனக்கு வந்து உடனே ரெசிக்னேஷன் கிடைக்காது, உடனே எனக்கு வந்து என்னுடைய ஜாப்ல இருந்து விடுதலை தர மாட்டாங்க. నాకు నా యొక్క ఉద్యోగం చూస్తే వెంటనే నాకు ఆ పని నుంచి నాకు విరామం ఇవ్వలేదు. ஏன்னா நான் வந்து ஸ்பெஷல் ட்ரைனிங் பண்றதால ఎందుకంటే నేను ప్రత్యేకంగా ట్రైనింగ్ చేశాను కాబట్టి எனக்கு கட்டாயம் 8 வருஷம் வேலை செஞ்சு அதுக்கப்புறம் தான் எனக்கு வந்து வெளில வர முடியும். ఖచ్చితంగా 8 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత బయటికి రావాలి. ஆனா தேவன் சொன்னார், நீ வந்து நடந்த காரியத்தை உண்மையாய் சொல்லி நான் உன்னை விடுவிப்பேன். నువ్వు జరిగిన కార్యాన్ని నిజంగా చెప్పు, నేను నిన్ను విడిపిస్తానని చెప్పాడు. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు, நீ என்னை நம்பி வரும்போது ஒருபோது நீ வெட்கப்படுவதில்லை. నువ్వు నన్ను నమ్మి వచ్చినప్పుడు నువ్వు ఏ దినం కూడా చిక్కునందట్లేదు. இப்ப நான் வேலையை விட்டு வரேன், నేను ఇప్పుడు పని వదిలేసి వస్తున్నాను. என் குடும்பத்தை எப்படி யாரும் நான் காப்பாத்துறது? నా కుటుంబాన్ని ఎలా నేను కాపాడేది? அப்படி நீ கவலைப்படுவதற்கு ஒரு சந்தர்ப்பம் ஏற்படாது. నువ్వు దిగులు పడడానికి ఏ సందర్భము నీకు ఏర్పడదు. ஏன்னா நான் உன்னை விடுவிக்கும் போது நான் உன்னை உயர்ந்த ஸ்தலத்தில் வைத்து உனக்கு எந்த ஒரு குறை இல்லாதபடிக்கு ஆசீர்வதிக்கிறேன் சொன்னார். ఎందుకంటే నేను నిన్ను విడిపించేటప్పుడు నేను ఉన్నత స్థలంలో పెట్టి నిన్ను ఏ కొరత కూడా నీకు రానివ్వనని చెప్పాడు. அதே போல நான் விசாகப்பட்டினம் போது என்னுடைய வந்து ரெசிக்னேஷனுக்காக, அதாவது என்னுடைய பணியிலிருந்து வெளியில வரதுக்காக நான் லெட்டர் கொடுத்தேன். నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు నా యొక్క పని నుంచి విరామం పొందడానికి నేను లెటర్ ఇచ్చాను. அது என்னுடைய வாழ்க்கையில் நடந்த காரியத்தை, என்னுடைய வாழ்க்கையில் தேவன் செய்த அற்புதத்தை அப்படியே எழுதி தந்தேன். నేను అలాగే దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని, చెప్పిన కార్యాన్ని నేను అలాగే రాసి ఇచ్చాను. ஆனா எனக்கு மேடம்ல இருந்த வந்து என்னுடைய ஆபீஸ்ல வந்து அதை ஃபார்வர்டே பண்ணேன். டேபிள் கீழே வச்சு ஒரு லீவ் போயிட்டேன். నా యొక్క పని నా పనిలో పై అధికారిగా ఉన్న అతను ఆయన లెటర్ ని చూడలేదు, ఆయన టేబుల్ కింద పెట్టేసి వెళ్ళిపోయారు. எனக்கு என்ன விசாகப்பட்டினம் சென்னை வரணும், నేను ఏంటంటే విశాఖపట్నం నుంచి నేను చెన్నైకి రావాలి. சென்னையில உள்ள ஹெட் குவார்டர்ஸ் திருப்பி வந்து மும்பை போகணும், నేను చెన్నైలో ఉండే హెడ్ క్వార్టర్స్ నుంచి నేను మరలా மும்பை போகணும். ముంబై వెళ్ళాలి. அந்த லெட்டர் மும்பை ఆ போகணும், లెటర్ ముంబైకి వెళ్ళాలి. மும்பைல திருப்பி டெல்லி போகணும், తర్వాత ముంబై నుంచి తర్వాత ఢిల్లీకి వెళ్ళాలి. டெல்லியில இருந்து மேல உள்ள மினிஸ்ட்ரியில இருந்து எனக்கு என்ன செய்யணும், அது அப்ரூவல் கிடைக்கும். ఆ ఢిల్లీ నుంచి పై యొక్క అధికారుల దగ్గర నుంచి నాకు మరలా అది ఆర్డర్ రావాలి. சோ இப்படி இருக்கும்போது அந்த லெட்டர் வந்து மேல பொறுக்கிறதுக்கு கூட அதிகாரி கையெழுத்து போட முடியாது, என்ன செய்யுது அப்படின்னு அதுக்கு கஷ்டப்பட்டு అలా లెటర్ అక్కడికి వెళ్ళి మరలా తిరిగి జవాబు రావాలంటే ఈ పై అధికారి ఆ లెటర్ని పంపించాలని చూడాలి కదా అని నేను చాలా కష్టపడ్డాను. அப்ப நான் போயிட்டு சொன்னேன், అప్పుడు నా భార్య దగ్గర నేను చెప్పాను, தேவன் சொன்னாரு இந்த ஜாப் வந்து சொல்லி வேலையை வந்து சொல்லி சொன்னாரு. దేవుడు చెప్తున్నాను ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టమని. ஆனா என்னோட ஜாப்ல பல கஷ்டங்கள் எனக்கு விடுவாங்கன்னு தெரியல. కానీ ఇంకా నా యొక్క ఉద్యోగంలో అనేక సమస్యలు ఉన్నాయి, నేను విడిచిపెడతారా తెలియదు. ஆனா தேவன் சொன்னது கட்டாயமா விடுதலை செய்வேன், நான் உன்னை உயர்த்தி வைப்பேன்னு சொன்னாரு. కానీ దేవుడు నన్ను చెప్తున్నారు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నేను విడిచిపెడతాను, నేను నిన్ను హెచ్చిస్తాను, ఉన్నత స్థానంలో పెడతానని చెప్తున్నారు. ஆனா எனக்கு யார் வந்து சைன் பண்ணுமோ அந்த ஆபீஸ் என்ன செஞ்சாரு, அந்த லெட்டர் வந்து உள்ள வச்சு போயிட்டாரு, அவர் ஒரு மாசம் உள்ள போயிட்டாரு. నా యొక్క లెటర్ ఎవరైతే సంతకం పెట్టారో ఆఫీసులో ఆయన ఒక నెల దాకా ఆయన కంప్లైంట్ పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు సెలవులో. திருப்பி நான் கஷ்டப்பட்டு இருந்த போது నేను ఇలా కష్టపడుతూ ఉన్నప్పుడు பிறகு ஒரு மாசத்துக்கு அப்புறம் திருப்பி வந்தாரு. నేను ఒక నెల తర్వాత ఆయన తిరిగి వచ్చారు. திருப்பி அவர் வந்து ப்ரேயர் பண்ணிட்டு பார்த்தா அதுக்காக உபவாசம் இருந்து அதுக்கப்புறம் அவர் பேசினேன். నేను ఆ కార్యం కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మళ్ళీ ఆయనతో నేను మాట్లాడాను. பல ஆர்கியூமெண்ட் நடந்ததுக்கு அப்புறம் அவர் அங்கே இருந்து ஃபாலோ பண்ணாரு. అనేక వివాదాలు జరిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి పంపించారు. நான் அனுப்புற ஆனா தான் வந்து அப்ரூவ் ஆகுது, ஏன்னா பாருங்க இங்க திருப்பி வந்துட்டு போகுது.
அதை பத்தி கவலைப்படாதீங்க, அனுப்புறதா இருக்கட்டும், மற்றது வந்து என்னோட தேவன் பார்த்துப்பாரு. మీరు అలా చెప్పవద్దు, మీరు పంపించండి, మిగిలిన కార్యాలు నా దేవుడు చూసుకుంటారని చెప్పాను. அதே போல எல்லா காரியமும் பார்த்து அங்கங்க போயிட்டு கரெக்டா பார்த்து 2 மாசத்துக்குள்ள எனக்கு அப்ரூவல் வந்து நான் என்னுடைய இது வந்து ஜாப் வந்து வெளியே வரணும். అక్కడక్కడ లెటర్ పంపించబడి మళ్ళా నా ఉద్యోగంలో నాకు అప్రూవ్ దొరికి నేను బయటకు వచ్చాను. சோ பாருங்க வாழ்க்கையில வந்து அதாவது நடக்குமா சாத்தியமா அப்படின்னு ஒரு கேள்வி இருந்தது. నాకు జీవితంలో జరుగుతుందా సాధ్యమేనా అని ఒక సందేహం ఉండేది. ஆனா தேவன் எனக்கு தந்த வாக்குத்தத்தம், కానీ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం கட்டாயமாக நீ விடுதலை செய்யணும், ஒரு முயற்சி வைப்பேன், அதன்படி நீ வெளியே வருவதற்கு மட்டுமல்ல, ఖచ్చితంగా నేను తప్పిస్తాను, నేను హెచ్చిస్తాను, కనపరుస్తానని చెప్పాడు. అట్లాగే కనిపించాడు. வெளியில வந்த பணியை விட்டு வெளில வருவது மட்டுமல்ல, ఆ పని నుంచి నేను బయటికి రావడం మాత్రం కాదు, என்னுடைய குடும்பத்துக்கு எந்த ஒரு குறை இல்லாதபடி నా కుటుంబంలో ఏ కొరత లేకుండా பரிபூர்ணமாக ஆசீர்வதித்தார். నన్ను సంపూర్ణంగా దేవుడు ఆశీర్వదించాడు. தனியாக ஊழியம் செய்வதற்கு என்னை வந்து தேவன் அழைத்தார். నేను ఒంటరిగా సేవ చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు. அப்படி இதன் மூலம் நான் சொல்ல விரும்புகிற காரியம் என்ன? ఇందులో నుంచి నేను చెప్పే కార్యం ఏంటి? தேவன் யாருடைய இதயத்தை மாற்ற வல்லவர். దేవుడు ఎవరి హృదయాన్నైనా మార్చగలిగిన எனக்கு దేవుడు. மேலே இருந்த அதிகாரோட இதயம், அதாவது அவருடைய எனக்கு விரோதமாக இருந்த போதும் మన పై అధికారి యొక్క హృదయం నాకు విరోధంగా ఉన్నప్పటికీ தேவன் என்ன செய்தார்? என் பட்சமாக அதை மாற்றினார். దేవుడు నా పక్షంగా ఆ కార్యాన్ని ஆனால் మార్చాడు. தேவனுடைய சித்தமாக இருந்த காரணம் அதை மாற்றி దేవునికి చిత్తం అదే కాబట్టి ఆయన మార్చి எனக்கு அனுகூலமாக்கி என்னுடைய காரியத்தை எல்லாவற்றையும் ஜெயமாக்கினார். నాకు అనుకూలంగా నా జీవితంలో అన్ని కార్యాలను నాకు విజయవంతంగా మార్చాడు. அன்றைக்கு இஸ்ரவேலினுடைய வாழ்க்கையில ఆ దినం ఇశ్రాయేలు జనం యొక్క జీవితంలో அவருக்கு தந்த வாக்குத்தத்தத்தை நிறைவேற்றுவதற்காக ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి கோரேஸ் ராஜாவுடைய இதயத்தை மாற்றி కోరేషు యొక్క హృదయాన్ని మార్చి அவர் மூலமாக இந்த ஜனங்களை எருசலேமுக்கு அனுப்பி అతని ద్వారా ఆ యొక్క జనులను యెరూషలేముకు పంపించి அநேக தடைகள் வந்த போது தன்னுடைய தீர்க்கதரிசி மூலமாக அவரை பலப்படுத்தி అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ ఆయన ప్రవక్తల ద్వారా వారిని బలపరిచి ஆகாய் மற்றும் சகரியா மூலமாக பலப்படுத்தி అక్కయి మరియు జకర్యా అనే ప్రవక్తల ద్వారా వారిని బలపరిచి தான் சொன்ன காரியத்தை கட்டாயமாக அவர் நிறைவேற்றினார். ఆయన చెప్పిన కార్యాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చాడు. இப்படி நிறைவேற்றிய போது தேவன் சில காரியத்தை தன்னுடைய ஜனங்களிடத்திலிருந்து எதிர்பார்க்கிறார். ఇలా ఆయన నెరవేర్చినప్పుడు ఇటువంటి కార్యాన్ని దేవుడు ఆయన జనుల నుంచి ఎదురు చూస్తున్నాడు. என்ன எதிர்பார்க்கிறார்? ఆయన ఏ కార్యాన్ని ఆ జనుల దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు? தம்முடைய ஜனங்கள் சுபாவங்கள் காரணம் தம்முடைய பாவமான வாழ்க்கையிலிருந்து மனம் திரும்ப வேண்டும் என்று விரும்புகிறார். ఆయన యొక్క జనులు వాళ్ళ స్వభావాలు మార్చబడ్డాయి, వాళ్ళ పాప జీవితంలో నుంచి వాళ్ళు మారుమనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. To fulfill the promise that God wants his people to repent. To fulfill the promise. தேவன் தம்முடைய வாக்குத்தத்தத்தை நிறைவேற்றுவதற்காக దేవుడు ఆయన వాగ్దానమును నెరవేర్చడానికి அவருடைய ஜனங்கள் மனம் திரும்ப வேண்டும் என்று விரும்புகிறார். ఆయన జనులు మారుమనసు పొందాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. To fulfill the promise, God wants his people to repent. அவர் தாம் சொன்ன வாக்குத்தத்தத்தை நிறைவேற்றுவதற்கு தம்முடைய ஜனங்கள் மனம் திரும்ப வேண்டும் என்று விரும்புகிறார். ఆయన తను చెప్పిన వాగ్దానం నెరవేరడానికి తన జనులు మారుమనసు పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. எப்படி நடக்கிறது என்று பார்ப்போம். ఎలా జరుగుతుందని మనం చూద్దాము. இப்போது இன்னொரு இடத்துக்கு ஜகரியா chapter 1 verse 3 and 4. ஜகரியா 1ஆம் அதிகாரம் 3வது 4வது வசனங்கள். జకర్యా మొదటి అధ్యాయము 3-4 వచనాలు. The book of Zechariah chapter 1 verse 3 and 4. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము 3-4. మొదటి అధ్యాయం. కాబట్టి వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదరని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిస్తున్నాడు. இஸ்ரவேல் ஜனங்களை பார்த்து தேவன் சொல்கிறார், நீங்கள் என்னிடத்தில் திரும்புங்கள். அதாவது நீங்கள் வாழ்க்கை செய்த தவறுகளுக்கு மனம் திரும்பி என்னிடத்தில் திரும்புங்கள். ఇశ్రాయేలు జనులను చూసి చెప్తున్నాడు, మీరు మీ జీవితంలో చేసిన తప్పుల నుండి మీరు నా వైపు తిరగండి. அப்போது நான் உங்களுக்கு திரும்பி என்ன செய்வேன்? நான் என்ன செய்வேன்? உங்களுக்கு செய்ய வேண்டிய காரியத்தை நான் செய்வேன். అప్పుడు నేను మీ తట్టు తిరిగి మీకు చేయవలసిన కార్యాలన్నింటినీ నేను చేస్తాను. அடுத்த 4வது வசனம் சொல்கிறார், 4వ వచనంలో చెప్తున్నాడు, நீங்கள் செய்த பொல்லாத கிரியைகளை வழியை விட்டு என்னிடத்தில் திரும்புங்கள் என்று சொல்கிறார். మీరు చేసిన మీ దుర్మార్గత నుండి మీ దుష్క్రియల నుండి మీరు నా వైపు తిరగండి అని చెప్తున్నాడు. எப்படி உங்களுடைய பிதாக்கள், உங்களுடைய முற்பிதாக்கள் எனக்கு விரோதமாக பொல்லாத கிரியைகள் காரியங்கள் செய்தார்கள், அதை போல் நீங்களும் செய்யாதபடிக்கு என்னிடத்தில் மனம் திரும்புங்கள் என்று சொல்கிறார். ఎట్లాగైతే మీ పితరులు మీ పూర్వీకులు నాకు విరోధంగా నా ప్రవక్తలకు విరోధంగా ఏ కార్యమైతే చేశారో వాళ్ళు అలా చేసిన ఆ కార్యముల నుండి దుర్మార్గతల నుండి మీరు విడిచిపెట్టి నా వైపు తిరగండి అని చెప్తున్నాడు. இந்த ஜனங்களை மனம் திரும்புவதற்கு யார் வேண்டும்? ஒரு தலைவர் வேண்டும். కానీ ఈ జనులు మారుమనసు పొందడానికి ఒక నాయకుడు కావాలి. அந்த தலைவர் எப்படி இருக்கணும்? மற்றவர்களுக்கு முன்மாதிரியாக ஒரு சாட்சியான வாழ்க்கை வாழ்ந்து அந்த ஜனங்களை வழிநடத்த வேண்டும். ఆ నాయకుడు ఎదుటి వారి ఎదుట సాక్షికరంగా ఒక మాదిరికరంగా జీవించి ఆ జనులను నడిపించాలి. இந்த இஸ்ரவேல் ஜனங்களை மனம் திரும்புவதற்கு யார் தேவைப்பட்டது? எஸ்ரா தேவைப்பட்டது. தேவன் ఈ ఇశ్రాయేలు జనులు మారుమనసు పొందడానికి ఎవరు అవసరమయ్యారు? ఎజ్రా శాస్త్రి అవసరమయ్యాడు. அந்த எஸ்ரா எப்படிப்பட்டவன் என்று வேதம் சொல்கிறது பார்ப்போம். ఆ ఎజ్రా ఎటువంటి వాడిని పరిశుద్ధ గ్రంథం
chapter 7 verse 6. 7ஆம் அதிகாரம் 6வது 10வது வசனம். 7వ అధ్యాయము 6 10 వచనాలు. இது என்ன சொல்லப்பட்டிருக்கு? அவன் எஸ்ரா எப்படிப்பட்டவன் என்று சொல்லப்பட்டிருக்கு. ఇక్కడ ఎస్రా ఎలాంటి వాడని చెప్పబడి ఉన్నది. 6வது వசனத்தை பார்க்கும்போது 6వ వచనాన్ని చూసినప్పుడు தேறிய வேதபாரனாகிய எஸ்ரா is the perfect skilled scribe அப்படின்னு சொல்லப்பட்டிருக்காங்க. ధర్మశాస్త్రమందు ప్రవీణత గల ఒక శాస్త్రి అని చెప్పబడి ఉన్నది. அதாவது தேவனுடைய தேவதத்த நியாயப்பிரகாரத்தில் பரிபூர்ண ஞானத்தை கொண்டவனாக இருந்தார். దేవుడిచ్చిన ధర్మశాస్త్రమందు పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. 10வது వசனத்தை பார்ப்போம். 10వ వచనాన్ని చూద్దాము. அவன் எப்படிப்பட்டவனாக இருந்தார்? ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని ప్రకటనను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. ஓகே, அவன் என்ன செஞ்சா? இந்த ஜனங்களுக்கு நீதி நியாயத்தை அந்த வேத பிரமாணத்தின்படி போதிக்கிறதுக்காக ఈ జనులకు నీతి న్యాయములను ఆ పరిశుద్ధ ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి బోధించడానికి தன் இதயத்தை அதன்படி பக்குவப்பட்டு அதன்படி வாழ்ந்தான். తన హృదయాన్ని దాని ప్రకారంగా నడుచుకొని తన హృదయాన్ని దృఢ నిశ్చయం చేసుకొని ఉన్నాడు. அவர்கள் போதிக்கிற நான் என்ன செய்யணும்? அதன்படி நடக்க வேண்டும். బోధించుచున్న మనం ఏం చేయాలంటే దాని ప్రకారంగా నడవాలి. அதே போல எஸ்ரா என்ன செய்தான்? போதிப்பவனாக மாத்திரமல்ல, அதன்படி நடப்பவனாக இருந்தான். ఎస్రా అలాంటి వాడుగానే ఉన్నాడు. బోధించేవాడు మాత్రం కాదు, దాని ప్రకారంగా నడిచేవాడుగా ఉన్నాడు. இப்போது இவர்கள் என்ன செய்தார்கள்? எஸ்ரா என்ன செய்தான் என்று பார்க்க போகிறோம். ఇప్పుడు ఎస్రా ఏం చేశాడు, వీరేం చేశారో చూద్దాము. இந்த இஸ்ரவேல் ஜனங்கள் என்ன செய்தார்கள்? ఇశ్రాయేలు జనులు ఏం చేశారు? எஸ்ரா அதற்காக என்ன செய்தார் என்று பார்க்க போகிறோம். ఎస్రా దాని కొరకు ఏం చేశాడని మనం చూద్దాము. இப்போது 9ஆம் அதிகாரம் எடுத்து book of Ezra chapter 9. ఇప్పుడు ఎస్రా గ్రంథము 9వ అధ్యాయం తీసుకున్నాము. 9ஆம் அதிகாரம் எடுத்துப்போம். 9వ అధ్యాయం తీసుకున్నాము. இந்த 2வது வசனத்தை படிப்போம். ఇక్కడ దీనిలో 2వ వచనాన్ని చదువుతాము. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారే ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉంది అని చెప్పి. சோ என்னன்னா இந்த இஸ்ரவேல் ஜனங்கள்ல யார் யாரெல்லாம் பெரிய பதவியில் இருந்தாங்க, அதாவது ஆசாரியர்கள் மற்றபடி தலைவர்களாக இருந்தாங்க, ఎవరైతే ఇశ్రాయేలు జనులు అధికారులుగా ముఖ్యులుగా ఉన్నారో அவங்க தன்னுடைய குமாரனை செஞ்சாங்க, அந்நிய ஜனங்களுக்கு விவாகம் செய்து கொடுத்தார்கள். వారు తమ కుమారులకు అన్ని జనుల నుండి తీసుకొని వివాహం చేశారు. தேவன் மோசே மூலமாக என்ன கட்டளையிட்டார்? దేవుడు మోషే మూలంగా ఏ ఆజ్ఞ ఇచ్చారు? அந்நிய ஜனங்களோடு நீங்கள் சம்பந்தம் கலக்காமல் இருங்க. అన్ని జనులతో మీరు సంబంధం ఉంచుకోవద్దు. அப்படி சம்பந்தம் செய்தால் செய்வார்கள், அவர்கள் விக்கிரக ஆராதனை செய்ய உங்களுடைய மனதை அவர்கள் பக்கமாக திருப்புவார்கள். అలా మీరు అన్ని జనులతో సంబంధం ఉంచుకున్నట్లయితే విగ్రహారాధన చేయడానికి వాళ్ళు మీ హృదయాన్ని మారుస్తారని చెప్పారు. ஆனால் ஜனங்கள் தேவனுடைய ஜனங்கள் என்ன செய்தார்கள்? కానీ దేవుని జనులు ఏం చేశారు? அந்நிய ஜனங்களுக்கு தன்னுடைய பெண்களை கொண்டு தன்னுடைய குமாரனை கொடுத்தார்கள். అన్ని జనుల నుండి తన కుమార్తెను తీసుకున్నారు. தன் குமாரத்திலே அவர்களுக்கு கொடுத்தார்கள். తన కుమార్తెను కూడా వారికి ఇచ్చారు. எனவே இந்த பாவத்தை உணர்ந்து கொண்டு அவன் என்ன செய்தார்? ఈ పాపాన్ని అతడు తెలుసుకొని ఏం చేశాడు? அதே அதிகாரத்தில் 6ஆம் வசனத்தை படிப்போம். అదే అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుతాము. பிறகு 10வது வசனம் படிப்போம். 12 15 படிப்போம். ఆ తర్వాత 10వ వచనం చదువుతాము. பிறகு 12 15 படிப்போம். 12 ఆ తర్వాత 10 చదువుతాము. இப்போ 6ஆம் வசனத்தை படிப்போம். ఇప్పుడు 6వ వచనాన్ని చదువుతాము. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా ఎచ్చి ఉన్నవి. இப்போ வந்து தேவனை நோக்கி அவன் பிரார்த்தனை செய்கிறார். దేవుని చూసి అతను ప్రార్థిస్తున్నాడు. இந்த பாவம் ஜனங்கள் செய்த பாவத்தை குறித்து அவன் கேள்விப்பட்டார். జనులు చేసిన పాపానికి అతను వింటున్నాడు. இப்போ கேள்விப்படும்போது அவன் என்ன செய்ய தெரியும். అతను ఆ మాట వింటున్నప్పుడు అతను ఏం చేయాలో అతనికి అర్థం இப்போ కాలేదు. இந்த 3வது வசனத்தை நீங்க படிக்கும்போது அதே அத்தியாயத்துல ఇదే అధ్యాయంలో 3వ వచనం మీరు చదివినప్పుడు నేను ఈ సంగతిని విని இந்த சங்கதி கேட்கிறாங்க, அந்த ஜனங்கள் அவிசுவாசிகளோட சம்பந்தம் வச்சிருக்காங்க, அந்த சங்கதியை கேட்டதுக்கு அப்புறம் ఏ సంగతిని వింటున్నాడు అతనంటే తన జనులు అవిశ్వాసులతో పొందు ఉంచుకొని ఉన్నారని తెలిసిన తరువాత నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటుని. ஓகே, அவன் என்ன செய்ய தெரியாம கலங்கி விட்டாங்க. అతడు ఏం చేయాలో తెలియక అతడు కలత చెంది కూర్చో ఉన్నాడు. பிறகு தேவன் நோக்கி பிரார்த்தனை செய்யலாம். తర్వాత దేవుని చూసి ప్రార్థిస్తున్నాడు. நமக்கு விரோதமா நான் செய்த பாவம் எவ்வளவு அதிகமா இருக்கு. మీకు విరోధంగా మీరు చేసిన పాపం ఎంత హెచ్చుగా ఉన్నాయి. இந்த முகத்தை கூட நமக்கு முன்பாக நான் கேள்வி கேட்கப்படுறேன். నా యొక్క ముఖాన్ని కూడా మీ వైపు ఎత్తడానికి నేను సిగ్గుపడుతున్నాను. நம்ம 10வது வசனத்தை படிப்போம். ఇప్పుడు 10వ వచనాన్ని చదువుదాము. మా దేవా ఇంత కృపణొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. இந்த தீர்க்கதரிசி மூலமாக சொன்ன வார்த்தை எல்லாத்தையும் நம்ம வீட்டு பாவம் செஞ்சோம். ఈ ప్రవక్తల
12-15 చెప్పు. ఇప్పుడు 12 నుంచి 15 వరకు చదువుదాము. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమార్తెకి ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనబడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగవలని మీరు ఎన్నిటిని కోరుకునేది ఎనగా మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించుదరని చెప్పిరి. நீங்க என்ன சொன்னீங்க? அதாவது அவருடைய குமாரனோட நீங்க சம்பந்தம் கிடைக்காதீங்க, குமாரத்தை தராதீங்க, இவ்வளவுதான் சொன்னீங்க. அப்பதான் நீங்க வந்து நீங்க என்ன செய்வீங்க? சமாதானமா ஆசீர்வாதமா இருப்பீங்க. మీరేం చెప్పారు? వారి కుమార్తెలకు కుమారులకు తీసుకొని అప్పుడే ఆ దేశంలో మీరు ఆశీర్వాదకరంగా క్షేమకరంగా ఉంటామని చెప్పారు. அது கூட அவருடைய சமாதானத்தை நீங்க வந்து எனக்கு வேணும்னு நினைக்காதீங்க. అదే విధంగా వారి యొక్క సమాధానాన్ని నాకు కావాలి అని మీరు అనుకోవద్దు. இப்படி நீங்க நினைச்சா நீங்க வந்து இங்க ஆசீர்வாதம் இருப்பீங்க சொன்னீங்க. ఇలా అంతా ఉంటే ఈ దేశంలో మీరు ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పారు. நாங்க என்ன செய்தோம்? కానీ మేమేం చేసాము? நமக்கு விரோதமா பாவம் செய்தோம். మీకు విరోధంగా పాపం చేశాము. 13 అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీదకు ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగు చేయగా మేము నీ ఆజ్ఞను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎనగా మేము నాశనమగు వరకు శేషమైన లేకున్నట్లును తప్పించుకొనుటకు సాధనమైన లేకున్నట్లు నీవు కోపపడదు కదా. நாங்க இது மாதிரி உங்களுக்கு விரோதமாக இந்த பாவம் செஞ்சிருக்கோமே. మేము ఇలాగా మీకు విరోధంగా మేము ఈ పాపాలు చేసి ఉన్నాము. உங்களுடைய கோபம் வந்து எங்க மேல வந்து தீர வந்து நீங்க வந்து நிர்மூலமாகாம இருக்கீங்களா? మీ యొక్క కోపం మా మీద తీరు వరకు మీరు మమ్మల్ని నిర్మూలన చేయకుండా ఉంటారా? నెక్స్ట్ 15. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉండునట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులను కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసింది. ఓకే, అంటే செய்யலாம். నాకు முன்பாக நிற்பதற்கு கூட பாத்திரவான்கள் அல்ல. ఇతను ఏం చేస్తున్నాడంటే మీ ఎదుట నిలబడడానికి కూడా మేము పాత్రలు కాము. ஒரு பாவம் பண்ணீங்க. మా పాపములను క్షమించండి. அதே சொல்லிட்டு அடுத்த அத்தியாயத்தை அவன் என்ன செய்யறான்னு பார்ப்போம். 10வது அதிகாரத்தை 10 படிப்போம். నెక్స్ట్ ఆ తర్వాత అతను తర్వాత అధ్యాయంలో ఏం చేస్తున్నాడో చూద్దాం. తర్వాత అధ్యాయం 10వ అధ్యాయము. Now we turn to the scripture, Ezra chapter 10 verse 10 to 12. అప్పుడు యాజకుడైన ఏసా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలుల అపరాధం ఎక్కువగా చేసిదిరి. కాబట్టి ఇప్పుడు మీ పితృ యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. இப்போ அந்த ஜனங்களை பார்த்து கட்டதா? ఇప్పుడు ఆ జనులను చూసి అతను ఆజ్ఞాపిస్తున్నాడు. தேவனுக்கு விரோதமாக நீங்கள் அந்நிய ஸ்திரீகளை செய்து பாவம் செய்தீர்கள். దేవునికి విరోధంగా అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని మీరు దేవునికి విరోధంగా పాపం చేశారు. எனவே நீங்கள் அவர்களை விட்டு விலகுங்கள். వారిని విడిచిపెట్టండి. அப்போது உங்களுடைய பாவங்களை அறிக்கையிட்டு நீங்கள் என்ன செய்யுங்க? அவங்களை விட்டு விலகுங்கன்னு சொன்னா. అప్పుడు మీ పాపాలను మీరు ఒప్పుకొని వారి నుంచి మీరు వారిని విడిచిపెట్టి దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. அப்போ சபையார் என்ன சொல்றாங்க? అప్పుడు సంఘస్థులు ఏం చెప్తున్నారు? అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఉండేది, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. ஓகே, நான் சொன்ன மாதிரி நாங்கள் செய்வோம் என்று அவர்கள் செய்கிறார்கள். మీరు చెప్పినట్టుగానే మేము చేస్తాము, దాని ప్రకారంగా చేస్తున్నారు వారు. அப்போ இந்த ஜனங்களை மனம் திரும்புவதற்கு யார் வேண்டியிருக்கு? ஒரு தேவனுக்கு ஒரு தேவ மனுஷன் தேவைப்படுகிறது. జనులు మారుమనసు పొందాలి అంటే ఆ జనులను నడిపించే ఒక దైవ మనిషి అవసరము. அந்த தேவ மனுஷன் எப்படி இருக்கணும்? தேவனுக்கு முன்பாக உண்மையுள்ளவனாக தான் சொன்ன வார்த்தைகளை நடக்கிறவனாக இருக்க வேண்டும். ఆ దైవ మనిషి ఎలా ఉండాలంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నడిచేవాడుగా, దేవునికి నమ్మకం కలిగిన వాడుగా ఉండాలి. அப்படி அந்த தேவ மனுஷனாக எஸ்ரா இருந்து என்ன செய்யலாம்? அந்த ஜனங்கள் செய்த பாவத்தை அவன் செய்யலாம். அந்த ஜனங்களுக்கு சொல்றான். ఆ విధంగానే దైవజనుడైన ఎజ్రా అక్కడ వారు ఉండి వారి జనులు చేసిన పాపాన్ని వారికి తెలియజేస్తున్నాడు. அவன் சொன்ன பாவத்தை செய்த பாவத்தை சொல்லி நீ இதை மனம் திரும்புங்கள் என்று சொல்லும்போது அவர்கள் மனம் திரும்ப என்ன செய்றாங்க? தேவனுக்கு முன்பாக பாவத்தை அறிக்கையிட்டு அந்த ஸ்திரீகளை தங்களை விட்டு விலகிறார்கள். వారు చేసిన పాపాన్ని వారికి తెలియజేసి ఇందులో నుంచి మీరు మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు వారు చేసిన పాపాలు విడిచిపెట్టి మారు మనసు పొంది ఆ స్త్రీలను వారు అన్ని నుంచి చేసుకున్న స్త్రీలను విడిచిపెడుతున్నారు. సో దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభువు ఏం ఎదురుపార్க்கிறார்? దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మన దగ్గర నుంచి ఆయన మనం ఏం ఎదురు చూస్తున్నాడు? The book of Isaiah chapter 55 verse 7. యెషయా 55వ అధ్యాయం 7వ వచనాన్ని పాల్గొంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. சோ நம்முடைய வாழ்க்கையில நாம் பக்தியின் யார்? நம்ம தான் சொல்றது. நம்ம தான் வந்து துர்மார்க்கமா இருக்கோம், நம்ம தான் அக்கிரமம் செய்யறதா இருக்கோம். మన జీవితంలో
ஸ்திரீகளை விட்டு தங்களை விடுவித்துக் கொண்டு தங்களை பரிசுத்தப்படுத்திக் கொண்ட போது అన్ని స్త్రీల నుంచి విడిపించుకొని వారిని వారు పరిశుద్ధపరచుకున్నప్పుడు தேவனிடத்தில் மனம் திரும்பிய போது దేవుని యొక్క మారుమనసు அந்த పొందినప్పుడు பாவங்களை அறிக்கையிட்டு மன்னிக்க வேண்டி தேவனை நோக்கி பிரார்த்தனை செய்த போது వారి పాపములను ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు தேவன் மன்னிக்கிறதுக்கு தயவுபடுத்த தேவனாக இருந்த காலத்தில் அவர்களை மன்னித்தார். దేవుడు క్షమించడానికి దయ కలిగిన దేవుడు కాబట్టి వారిని క్షమించాడు. மீண்டும் தன்னுடைய மார்க்கத்தில் வரும்போது அவர் என்ன செய்தார்? அதை குறித்து சந்தோஷப்பட்டார். మరలా వారి మార్గంలోకి వాళ్ళు దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు ఆయన వారిని చూసి సంతోషించాడు. அடுத்த சகரியா 1ஆம் அதிகாரம் 3வது வசனத்தை பார்த்தோம். అదే మనము జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో చూసాము. என்னிடத்து திரும்புங்கள், நான் அப்போது உங்களுக்கு திரும்பேன் சொன்னார். మీరు నా తట్టు తిరుగుడి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతానని చెప్పాడు. அதே தான் ஏசாயா 55ஆம் அதிகாரம் 7ஆம் வசனத்தை பார்க்கிறோம். అదే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూస్తున్నాము. துன்மார்க்கன் தன் வழிகளையும் அக்கிரமக்காரன் தன் நினைவுகளை விட்டு தேவனிடத்தில் திரும்ப கடவன். భక్తిహీనులు తమ మార్గమును, దుష్టులు తమ తలంపులను విడిచి దేవుని వైపు తిరగవలెను. அந்த தேவன் எப்படிப்பட்டவர்? அவர் மனதுருகுவார், நம்மை பிடிப்பார், இறக்கப்பட்ட தேவனாக இருக்கிறார். ఆ దేవుడు ఎటువంటి వాడు? జాలిపడే దేవుడు, మన మీద కనికరం చూపించే దేవుడు. உண்மையாக நாம் மனம் திரும்பும் போது నిజంగా మనము మారుమనసు పొందినప్పుడు நம்மை மன்னிக்கிறதுக்கு கைப்படுத்திருக்கிறார். మనల్ని క్షమించడానికి దయ కలిగిన దేవుడై ఉన్నాడు. அந்த ஜனங்களை மன்னித்தார். ఆ దినము ఆ యొక్క జనులను క్షమించాడు. நாம் நம்முடைய வாழ்க்கையில் மனம் திரும்பும் போது మనము మన జీవితంలో మారుమనసు పొందినప్పుడు அவர் நம்முடைய வாழ்க்கையில் எதிர்பார்க்கிற காரியம் என்ன? ఆయన మన జీవితంలో ఎదురు చూసే కార్యం ఏంటి? ஏசாயா 56ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தை பார்க்கும்போது యెషయా గ్రంథము 56వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినప్పుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెళ్ళనీయకుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయవిధిని అనుసరించుడి, నీతి అనుసరించి నడుచుకునుడి. ஓகே, நீங்கள் நியாயத்தை செய்து என்னுடைய பார்வையில் நியாயமாக இருக்கிறது அதை செய்து இந்த வசனத்துக்குள்ள நீங்கள் நடந்தால் నా యొక్క దృష్టిలో ఏది న్యాయమైనదో దాన్ని చేసి నా నీతి ప్రకారంగా అంటే నా వాక్య ప్రకారంగా నడిచినట్లయితే இந்த ரட்சிப்பு உங்களுக்கு சரியாக இருக்கிறது, உங்களை எல்லா ஆபத்து நான் விடுவிப்பேன் என்று சொல்கிறார். నా రక్షణ మీకు సమీపంగా ఉన్నది, ప్రతి ఆపద నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్తున్నాడు. அந்த இஸ்ரவேல் ஜனங்கள் தன்னுடைய பாவத்துக்கு மனம் திரும்பிய போது ఆ దినం ఇశ్రాయేలు జనులు తమ పాపము నుండి వాళ్ళు మారుమనసు పొందినప్పుడు அவர்கள் மனதுருகி அவர்களை மன்னித்து వారి మీద కనికరించి జాలి చూపించి వారిని క్షమించి அவர் மீண்டும் தம்மிடம் சேர்த்துக் கொண்டார். మరలా వారిని ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. அதுபோல் நம்முடைய வாழ்க்கையிலும் అదే విధంగా మన యొక్క జీవితంలో தேவன் நமக்கு ஒரு வாக்குத்தத்தம் தருகிறாரா? దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడా? எதற்கு தருகிறார்? ఎందుకు ఇస్తున్నాడు? அந்த வாக்குத்தத்தம் எப்போது நம்முடைய வாழ்க்கையில் வரும்? ఆ వాగ్దానం ఎప్పుడు మన జీవితంలోకి వస్తుంది? நாம் தேவனுடைய சுபாவத்திற்கு ஏற்றபடி நம்முடைய வாழ்க்கை மாற வேண்டும். దేవుని స్వభావానికి తగినట్లుగా మన జీవితాన్ని మనం இந்த మార్చుకోవాలి. உலகத்திற்குரிய வேஷத்தை தெரியாதபடி நம்மை பரிசுத்தமாக காத்துக்கொள்ள வேண்டும். ఈ లోకం ఉండే ఆ యొక్క కార్యాలను మనం నేర్చుకోకుండా వాటిలో మనము ఉండకుండా మనం పరిశుద్ధంగా మనల్ని కాపాడుకోవాలి. அப்படி நம்மளமாக தேவனை அவன் வகைப்படும் போது అప్పుడు మన మూలంగా దేవుని యొక్క నామం தேவன் మహిమపరచబడినప్పుడు நமக்கு தந்த வாக்குத்தத்தம் கிறிஸ்து இயேசுவுக்குள் ஆம் என்றும் அங்கீகரிக்கப்படும். అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. அந்த இஸ்ரவேலுடைய வாழ்க்கை தேவன் என்ன சொன்னார்? இதை படித்து முடிப்போம். ఆ దినం ఇశ్రాయేలు జనుల జీవితంలో దేవుడు ఏం చెప్పారో చదివి ముగిద్దాము. ஏசாயா 61ஆம் அதிகாரம் 7ஆம் வசனத்தை பார்ப்போம். యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాము. The book of Isaiah chapter 61 verse 7. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు దండ నొందుదురు. உங்கள் வெட்கத்திற்கு பதிலாக ரெட்டத்திரியாக பலன் வரும் என்று அந்த இஸ்ரவேல் ஜனங்களை பார்த்து சொன்னார். మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురని ఇశ్రాయేలు జనులను చూసి చెప్పారు. அவர்கள் அடிமைகளாக இருந்தார்கள். వాళ్ళు బానిసలుగా ఉన్నారు. அவர்கள் சுதந்திர ஜனங்களாக இஸ்ரவேலில் மீண்டும் வந்தார்கள். వాళ్ళు స్వతంత్ర జనులుగా మరలా యెరూషలేముకు వచ్చారు. வந்தது மட்டுமல்லாமல் அவர்கள் மீண்டும் அந்த ஆலயத்தை அவர்கள் மூலமாக தேவன் கட்டிவிட்டார். వచ్చింది మాత్రం కాదు, ఆ యొక్క పాడైపోయిన మందిరాన్ని మరలా వాళ్ళ ద్వారా కట్టించాడు. எருசலேம் நகரம் மீண்டும் கட்டப்பட்டது. యెరూషలేము యొక్క నగరం కట్టబడింది. அவர்கள் இழந்த ஆசீர்வாதத்தை மீண்டும் பெற்றுக் கொண்டார்கள். వాళ్ళు కోల్పోయిన ఆశీర్వాదాన్ని మరలా எனவே పొందుకున్నారు. அடிமைத்தனத்திலிருந்து விடுதலை மட்டுமல்ல, ఆ యొక్క బానిసత్వ బ్రతుకు నుండి విడుదల మాత్రం కాదు, அவர்கள் எதிர்பாராத பெரிய ஒரு ஆசீர்வாதத்தை அவர்கள் பெற்றுக் கொண்டார்கள். వాళ్ళు ఎదురు చూడని ఒక పెద్ద ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకున్నారు. அதைத்தான் சொல்கிறார். అదే చెప్తున్నాడు. உங்கள் வெட்கத்திற்கு பதிலாக ரெட்டத்திரியாக பலன் வரும். మీ యొక్క అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత మీరు నొందుదురు. So, நம்முடைய வாழ்க்கையிலும் మన యొక్క జీవితంలో தேவன் நமக்கு வாக்குத்தத்தம் தருகிறாரா? దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారా? அதை கட்டாயமாக நிறைவேற்றுவார். అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. நம்முடைய வாழ்க்கையில் உடைய கணவனை ரட்சிக்கிறேன் என்று சொல்கிறாரா? మన జీవితంలో మన భర్తను రక్షిస్తానని చెప్తున్నాడా? மனைவியை ரட்சிக்கிறேன் என்று சொல்கிறாரா? భార్యని రక్షిస్తానని చెప్తున్నాడా? நமக்கு நல்ல ஒரு உத்தியோகத்தை தருவேன் என்று சொல்கிறாரா? మంచి ఒక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్తున్నాడా? நம்ம செலுத்தும் பரிபூர்ண சுகத்தை தருவேன் என்று சொல்கிறாரா? మన శరీరంలో పరిపూర్ణ స్వస్థత ఇస్తానని చెప్తున్నాడా? நம்ம ஒரு பெரிய ஸ்தானத்தில் வைத்து நம்மை ஆசீர்வதிப்பேன் என்று சொல்கிறாரா? మనల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచి ఆశీర్వదిస్తానని చెప్తున్నాడా? அதற்கு யார் தடையாக இருந்தாலும் எல்லாருடைய இதயத்தை மாற்ற தேவன் வல்லவராக இருக்கிறார். దానికి ఏదైతే అడ్డుగా ఉన్నదో అటువంటి వారి యొక్క హృదయాన్ని దేవుడు మార్చడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. தேவன் தான் சொன்னதை நிறைவேற்ற வல்லவராக இருக்கிறார். దేవుడు ఆయన చెప్పిన కార్యాన్ని నెరవేర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ஆனால் நாம் தேவனிடத்தில் திரும்ப வேண்டும். కానీ మనము దేవుని తట్టు తిరగాలి. நாம் மனத்தாழ்மையோடு தேவன் நீதியை தேடும்போது మనము వినయం గల వారై దేవుని యొక్క
பிரவச்சனமாக நம்மோடு பேசிய வார்த்தைகளுக்கு ఈ రోజు దేవుడు ప్రవచనంగా మనతో మాట్లాడిన మాటలు நாம் తగిన மெய்யான மனத்தாழ்மையோடு మనం నిజమైన దీన మనసుతో தேவனுடைய நீதி நாம் தேடும்போது దేవుని యొక్క నీతిని మనం వెతికినప్పుడు அவருடைய கோபாக்கிற்கு நாம் மறைக்கப்பட்டு ఆయన కోపాగ్ని దినమందు మనం దాచబడి அவர் சொன்ன வாக்குத்தத்தத்தை நாம் பெற்றுக்கொண்டு ஆசீர்வதிக்கப்படுவோம். ఆయన చెప్పిన వాగ్దానం మనం స్వతంత్రించుకొని మనం ఆశీర్వదింపబడతాము. நாம் பட்ட அவமானத்திற்கு பதிலாக మనం పొందిన అవమానములకు ప్రతిగా நாம் பட்ட வெட்கத்திற்கு பதிலாக మనము నొందిన అవమానకు బదులుగా ரெண்டத்தனையாக நமக்கு பங்கு. మనకు రెట్టింపు ఘనత మనకు వస్తుంది. ஆமென். ఆమేన్. இன்னைக்கு நாம் பார்த்த காரியம் என்னவென்றால் మనము ఈ రోజు చూసిన కార్యం ఏంటంటే God fulfills the promise. தேவன் தான் சொன்ன வாக்குத்தத்தத்தை நிறைவேற்ற வல்லவராக இருக்கிறார். దేవుడు ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి శక్తిమంతుడు. தேவன் எதற்கு வாக்குத்தத்தத்தை தருகிறார்? ఆయన ఎందుకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు? நாம் தேவனுடைய திவ்ய சுபாவத்திற்கு நாம் பங்குகளாக மாற வேண்டும். దేవుని యొక్క దైవ స్వభావంలో మనం పాలివారం కావాలి. அது மட்டுமல்ல, இந்த உலகத்தில் உள்ள இச்சைகள், ஆசைகள் எல்லாவற்றும் நாம் தப்பிக்கப்பட வேண்டும். ఈ లోకంలో ఉండే దురాశల నుండి మనం తప్పింపబడాలి. தேவனுடைய ஜனங்களாக நாம் மாற வேண்டும். దేవుని యొక్క జనులుగా మనం మారాలి. தேவன் விரும்பும் மார்க்கத்தில் நாம் நடக்க வேண்டும். దేవుడు ఇచ్చే మార్గంలో మనం నడవాలి. எனவே நம்மால் தேவன் நாம மகிமை உண்டாகத்தக்கதாக நாம் வாழும்போது మన మూలంగా దేవుని యొక్క నామం మహిమపరచబడినట్టు మనం జీవించినప్పుడు தேவன் நமக்கு தருகிற வாக்குத்தத்தங்கள் கிறிஸ்துவுக்குள் ஆம் என்று ஆமென் என்று நாம் ஏற்றுக்கொள்கிறோம். దేవుడు మనకి ఇచ్చిన వస్తున్న వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు యేసునందు అవునని ఆమేనని జరుగుతాయని సెలవిస్తున్నాడు. அந்த இஸ்ரவேல் ஜனங்களுடைய வாழ்க்கை தேவன் இந்த வாக்குத்தத்தத்தை தந்தார். ఆ దినం ఇశ్రాయేలు జనుల దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడంటే நீங்கள் பாபிலோன் 70 வருஷம் அடிமைகளாக இருப்பீர்கள். మీరు బబులోను రాజ్యంలో 70 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉంటారు. 70 வருஷம் முடிந்த பிறகு நான் உங்களை சந்தித்து மீண்டும் இந்த எருசலேம் நகரத்திற்கு அழைத்து வருவேன் என்று வாக்குத்தத்தம் தந்தார். 70 సంవత్సరాలు అయిన తరువాత నేను మరలా మిమ్మల్ని దర్శించి మరలా యెరూషలేముకు మిమ్మల్ని తీసుకొని వస్తానని వాగ్దానం ఇచ్చాడు. எதற்காக அவர் 6 வருடம் நிலத்தை பயிரிட்டு 7வது வருடம் அதை வெறுமையாக விட வேண்டும். ఎందుకంటే 6 సంవత్సరాలు వాళ్ళు పొలమును పండించి 7వ సంవత్సరం దాన్ని విడిచిపెట్టాలి. ஆனால் தேவனுடைய கட்டளைக்கு கீழ்ப்படியாத காரணத்தினால் కానీ దేవుని యొక్క ఆజ్ఞకు వారు లోబడలేదు కాబట్టి 490 வருடங்கள் தேவனுக்கு விரோதமாக அந்த கட்டளை அனுசரிக்காத காரணத்தினால் 490 సంవత్సరాలు దేవుని యొక్క మాటకు లోబడకుండా దాన్ని చేసిన కారణం చేత தேவன் தண்டனையாக 70 வருஷங்கள் அவரை அடிமைகளாக விட்டு போட்டார். దేవుడు ఆ యొక్క కార్యానికి శిక్షగా 70 సంవత్సరాలు వారిని బానిసగా అమ్మివేశాడు. ஆனால் தேவன் தம்முடைய ஜனங்களை இறக்கப்பட்ட தேவனாக இருக்கிற காரணத்தினால் కానీ తన జనుల మీద దేవుడు జాలిగల దేవుడుగా ఉన్నాడు కాబట్టి அவரை கைவிடவில்லை. వారిని அவரை చేయవిడలేదు. மீண்டும் தம்முடைய தேசத்துக்கு திருப்பி அழைத்து வருவதற்காக మరలా వారిని తన దేశానికి తీసుకురావడానికి நம்முடைய தேவ மனுஷனாகிய செருபாபேல் மூலமாக, யெஷுவா மூலமாக, எஸ்ரா மூலமாக பெரிய காரியம் செய்தார். దైవజనులైన జెరుబ్బయేలు, ఎజ్రా, యెహోషువ వీళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. தேவன் தம்முடைய வாக்குத்தத்தத்தை எப்படி நிறைவேற்றினார் என்று பார்த்தோம். దేవుడు ఆయన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చాడో మనం చూసాము. ஒரு 3 காரியத்தை பார்த்தோம். 3 కార్యాలు మనం చూసాము. தேவன் யாருடைய இதயத்தையும் தம்முடைய சித்தத்தின்படி மாற்ற வல்லவராக இருக்கிறார். దేవుడు ఎవరి యొక్క హృదయాన్ని ఆయన చిత్త ప్రకారంగా తిప్పగలడు. அன்று கோரேசு ராஜாவை வைத்து என்ன செய்தார்? ఆయన దినము కోరెషు రాజుని గురించి ఏం చేశాడు? இவனுடைய மேய்ப்பன் என்னுடைய ஜனத்தை இவன் வழிநடத்துவான் என்று சொன்னார். ఇతడు నా మంద కాపరి, నా మందను నడిపిస్తానని చెప్పాడు. எருசலேமை நோக்கி நீ கட்டப்படி என்றும் தேவாலயத்தை நோக்கி நீ அஸ்திவார படி என்று சொல்வான். அப்படியே நான் அவனுடைய ராஜ்யத்தில் செய்வேன் என்று சொன்னார். యెరూషలేమును చూసి నువ్వు కట్టబడదునని, యెరూషలేము మందిరాన్ని చూసి నీకు పునాది వేయబడునని ఆయన ఆజ్ఞాపించాడు. అలా ప్రకారంగా జరిగింది. அப்படியே இந்த கோரேசு ராஜாவுடைய காலத்தில் நடந்தது. ఆ విధంగానే కోరెషు యొక్క పరిపాలన జరిగింది. அவன் மனதான் இந்த தேவனை உண்மையான தேவன், அவன் எனக்கு எல்லா ராஜ்யங்களுடைய அதிகாரத்தையும் கையில் தந்திருக்கிறார். అప్పుడు అతను చెప్పాడు, ఆయన మాత్రమే దేవుడు, సమస్త జనులను ఆయన నా చేతికి అప్పగించి ఉన్నాడు. அவருடைய ஜனங்களுடைய ராஜ்யத்தில் எங்கு இருந்தாலும் அவங்க மீண்டும் எருசலேமுக்கு செல்ல கடவர்கள். ఆయన జనులు నా దేశంలో రాజ్యంలో ఎక్కడ ఉన్నా కూడా మరలా వాళ్ళు యెరూషలేముకు వెళ్ళవాలని அவருடைய చెప్పాడు. தேவனோடு கூட இருப்பாராக. వారి యొక్క దేవుడు వారికి తోడై ఉంటాడు. அவர் வெறுக்கையாக போகாமல் அவர்களுக்கு என்ன செய்ய வேண்டும்? பொன் வெள்ளி மற்றும் வெறுக்கை ஜீவனை அவரோடு கூட அனுப்ப வேண்டும் என்று தன்னுடைய ஜனங்களை கட்டளையிட்டார். వారు బట్టి తెచ్చి చేతులతో వెళ్ళకూడదు. ఆ జనులు వెళ్తున్నప్పుడు వారితో నివాసం ఉంటున్న జనులు వారికి బంగారు, వెండి, విలువగల వస్తువులను, పశువులను, మేకలను వారికి ఇవ్వాలని చెప్పాడు. அன்று கோரேசு ராஜாவுடைய இதயத்தை திருப்பி தன்னுடைய சித்தத்தை நிறைவேற்றிய தேவன் ఆ దినము కోరెషు యొక్క రాజు యొక్క హృదయాన్ని ప్రేరేపించి ఆయన చిత్తాన్ని జరిగించిన దేవుడు. நம்முடைய வாழ்க்கை நமக்கு மேலதிகாரி நமக்கு விரோதமாக இருக்கிறார்களா? మన యొక్క జీవితంలో కూడా మన పై అధికారులు మనకు విరోధంగా ఉన్నారా? நம்ம குடும்பத்தில் நமக்கு மேலாக உள்ள கணவனோ நம்மோடு கூட இருக்கிற மனைவி நமக்கு விரோதமாக இருக்கிறார்களா? మన కుటుంబంలో పైవారుగా ఉన్న భర్త లేకపోతే భార్య మనకు విరోధంగా ఉన్నారా? நம்முடைய பிள்ளைகள் ரட்சிக்கப்படாமல் இருக்கிறார்களா? మన పిల్లలు రక్షణ పొందగా ఉన్నారా? தேவன் யாருடைய இதயத்தை தன்னுடைய சித்தத்தின்படி திருப்ப வல்லவராக இருக்கிறார். దేవుడు ఎవరి హృదయాన్నైనను ఆయన చిత్త ప్రకారంగా తిప్పగలడు. அன்று கோரேசுடைய இதயத்தை திருப்பிய தேவன் எவருடைய இதயத்தை திருப்ப வல்லவராக இருக்கிறார். ఆ దినము కోరెషు యొక్క హృదయాన్ని తిప్పిన దేవుడు ఎవరి హృదయాన్నైనా తిప్పగల శక్తిమంతుడు. இரண்டாவது பார்த்து தேவன் தான் நினைத்ததை கட்டாயமாக நிறைவேற்றுவார் என்று பார்த்தோம். మనం రెండోదిగా చూసాము, దేవుడు ఉద్దేశించిన కార్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని చూసాము. நான் நினைத்தபடியே நடக்கும், நான் நினைத்தபடி நினைக்கும் என்ற செயல் கட்ட சொல்லியார் என்று பார்த்தோம். అంటే మనం చూసాము, ఆయన అనుకుని ఉద్దేశించినవన్నీ సఫలమవుతాయి, ఆయన అనుకున్న కార్యం స్థిరపరచబడుతుంది
அஸ்திபாரம் போடுவதற்கு ஒரு வருஷம் 4 மாதம் நடந்தது. పునాది వేయడానికి సంవత్సరం 4 నెలలు పట్టింది. பிறகு பல தடைகளை அவங்க பார்த்தாங்க. తర్వాత అనేక ఆటంకాలు వాళ్ళు చూశారు. ஆனந்தம் தீர்க்கதரிசியாகிய ஆகாய் மற்றும் ஜெகரியா மூலமாக தேவனுடைய பலப்படுத்தி ஆலயத்தை கட்டிவிட்டார். కానీ దేవుడు ఆయన ప్రవక్తలైన హగ్గయి జకర్యా ద్వారా జనులను బలపరిచి మళ్ళా మందిరం కట్టడానికి వాళ్ళని బలపరిచాడు. அதே போல தேவன் தான் நினைத்த காரியத்தை கட்டாயமாக நிறைவேற்றுவார். అదే విధంగా దేవుడు ఆయన ఉద్దేశించిన కార్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. என்னுடைய வாழ்க்கை தேவன் சொன்ன வாக்குத்தத்தத்தை எப்படி நிறைவேற்றினார்? మన యొక్క జీవితంలో దేవుడు చెప్పిన కార్యాన్ని ఎలా నెరవేర్చాడు? அதுபோல் உங்களுடைய வாழ்க்கையில் தேவன் ஒரு வாக்குத்தத்தத்தை தந்தால் கட்டாயமாக நிறைவேற்றுவார். మీ యొక్క జీవితంలో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు. அதற்கு தேவனுடைய வாழ்க்கை என்ன மூன்றாவது காரியத்தை பார்த்தோம். దానికి దేవుడు మీ జీవితంలో ఏం ఇష్టపడుతున్నాడని మూడవ కార్యంగా చూసాము. To fulfill the promise God wants his people to repent. அதாவது அந்த வாக்குத்தத்தத்தை நிறைவேற்றுவதற்கு தம்முடைய ஜனங்கள் மனம் திரும்ப வேண்டும் என்று தேவன் விரும்புகிறார். ఆ వాగ్దానము నెరవేరడానికి తన జనులు మారుమనసు పొందాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. அன்று இஸ்ரவேல் ஜனங்கள் என்ன செய்தார்கள்? மறுஜாதியான பெண்களை என்ன செய்தார்கள்? பாகம் செய்திருந்தார்கள். ఇశ్రాయేలు జనులు ఏం చేశారంటే అన్య జనుల్లో ఉండి స్త్రీలను తీసుకొని పెళ్లి చేసుకున్నారు. எனவே அந்த ஸ்திரீகளை தங்களை விட்டு விலகின போது மனம் திரும்பி பாவங்களை அறிக்கை செய்த போது ఆ స్త్రీలను విడిచిపెట్టి వారి నుంచి దూరం అయ్యి వారు మారుమనసు పొందినప్పుడు எங்களுக்கு திரும்புகிற அப்போது நாட்களுக்கு திரும்பேன் என்று சொன்ன தேவன் నా వైపు మీరు తిరగండి అప్పుడు నేను మీ తట్టు తిరుగుతానని చెప్పిన దేవుడు. இஸ்ரவேல் ஜனங்கள் தன்னுடைய பொல்லாத கிரியை விட்டு விலகி மனம் திரும்பி தேவனை நோக்கி வந்த போது ఇశ్రాయేలు జనులు వారి యొక్క దుష్టత్వాన్ని వారి చెడుతనాన్ని విడిచిపెట్టి వారు తిరిగినప్పుడు அவர்களை மன்னித்து தண்டத்தை சேர்த்துக் கொண்டார். వారిని క్షమించి ఆయన వారిని చేర్చుకున్నాడు. எனவே இன்றைக்கு நம்முடைய வாழ்க்கையில் தேவனுக்கு விரோதமான காரியம் இருந்தால் ఈ దినము మన జీవితంలో దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నట్లయితే இன்றைக்கு நீங்கள் ஒவ்வொருவரும் அவரிடத்தில் மனம் திரும்பி ஆண்டவரை வாக்கு நிறைவேற்ற கிருபைக்காரன் அப்படி சொல்லும் போது ఒక్కొక్కరు ఆయన వైపు తిరిగి ప్రభువా మీ వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేర్చండి అని మనం చెప్పినప్పుడు எப்படி இந்த வருடத்தை தேவன் நமக்கு சபைக்கு வாக்குத்தத்தம் தந்தார்? మన సంఘానికి దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చారు. எகிப்தின் நாளில் நடந்தது போல அதிசயங்கள் காணப்பட வேண்டும் என்று ஒவ்வொரு குடும்பத்திலும் சபையிலும் அதிசயங்களை காணப்பட வேண்டும் என்று சொல்லியிருக்கிறார். ఐగుప్తు దినాల్లో జరిగినట్టుగా నేను అద్భుతములు కనపడుతున్నానని చెప్పినట్టుగా మీ ఒక్కొక్క కుటుంబంలోనూ మీ పరిచర్లోనూ సంఘంలోనూ జరిపిస్తారని చెప్పారు. அவர் அதிசயங்கள் செய்கிற தேவன். ఆయన అద్భుతములు చేసే దేవుడు. நம்முடைய வாழ்க்கை அதிசயம் செய்கிற வல்ல தேவனாக இருக்கிறார். நாம் இந்த உபத்திரவத்தில் நாம் என்ன பாவம் என்ன தேவனுக்கு விரோதமாக காரியங்கள் செய்தோம் என்று நம்மை நாமே சோதித்து ஆராய்ந்து பார்க்கிறோமா? మనము ఉపద్రవ సమయంలో ఈ కాలంలో మనము దేవునికి విరోధంగా మనం ఏమేం పాపం చేస్తామని మనం పరిశీలిస్తున్నామా? இன்றைக்கு சோதித்து தேவனிடத்தில் மனம் திரும்பும் போது మీరు మిమ్మల్ని పరీక్షించుకొని దేవుని తట్టు మారుమనసు పొందినప్పుడు தேவன் நாம் சொன்ன வாக்குத்தத்தத்தை நிறைவேற்றி வருவதாக இருக்கிறார். దేవుడు ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. அவர் சொல்ற நீங்கள் பட்ட அவமானத்துக்கு பதிலாக நீங்கள் பட்ட வெட்கத்துக்கு பதிலாக ரெண்டு சரியாக பலனை நான் உங்களுக்கு தருவேன். మీరు పొందిన అవమానం ప్రతిగా మీరు పొందిన నిందకు ప్రతిగా నేను రెట్టింపు ఘనతకు రెట్టింపు కర్తలుగా మిమ్మల్ని చేస్తానని చెప్తున్నాడు. ஆமென். ఆమేన్. இந்த தேவன் அப்படியே செய்ய வல்லவராக இருக்கிறார். మన దేవుడు అలాగే చేయడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. இந்த தேவன் சொன்ன வாக்குத்தத்தத்தை దేవుడు చెప్పిన వాగ్దానాన్ని நம்முடைய வாழ்க்கையில் நிறைவேற்றத்தக்கதாக మన జీవితంలో నెరవేరే విధంగా நம்முடைய வாழ்க்கை மூலமாக தேவன் மகிழ்ப்படும்படியாக మన యొక్క జీవితం ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడే విధంగా தேவனுடைய திவ்ய சுபாவம் நீங்களும் நானும் பங்குலாக மாறும்படியாக దేవుని యొక్క గుణాతిశయములు మనలో వచ్చినట్లు మనం మన సంఘము మారినట్లుగా தேவன் கிருபை தரும்படியாக இருப்போம். దేవుడు మనకు కృప ఇచ్చే విధంగా మనం ప్రార్థిద్దాము. நம்ம நம்முடைய சபை தேவனுடைய கருத்தில் அர்ப்பணித்து మనల్ని మన సంఘాన్ని దేవుని చేతికి సమర్పించి இதற்காக ஜெபிப்போம். దీని కొరకు ప్రార్థిద్దాము. పరిశుద్ధరాము మీకే ప్రేమిస్తున్నాము మీ పరలోక తండ్రి నామం పరిశుద్ధపరచుకొని గాని ప్రభువా ఈ సమయంలో ప్రభువా ఇదిగో తండ్రి ఇది మాకు మాటలు పెట్టి మాటని ప్రభువా దేవా మేము గుర్తించిన వారుగా దేవుడైనా ప్రభునైనా మేమైనా ఆశ్రయించుకున్న వారుగా ప్రభువా ఆ వాక్య ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయించింది తండ్రి. ఇదిగో ప్రభువా ఈ దినం ప్రభునైనా మీ మాకు వాగ్దానం నెరవేర్చి దేవుడు ఉన్నారు ప్రభు నా దేవా మీ మాకు ఇచ్చిన వాగ్దానం ఏ రీతికి మేము ఉంటామో ప్రభావ దాని ప్రకారం నెరవేర్చుకోవాలి ప్రభు నా దేవా మా హృదయంలోనైనా మేము పాప స్వభావం ఉంచుకొని ప్రభు నా దేవా మేము ప్రార్థించే మీ ప్రార్థన ఆలోచించేవారు కాదు తండ్రి. ఆ ప్రకారం తండ్రి మేము దుష్టత్వంలో జీవించినట్లయితే ప్రభు మీ వాగ్దానం ఏది మేము పొందుకోలేదు తండ్రి. ఈ దినం ప్రభు నా ప్రభు ఈ దినం మీ మాకు మాట్లాడుతుంది ఈ మాటను బట్టి ప్రభు నా దేవా ఇదిగో తండ్రి నేను మా ఎవరి ఉదయం ప్రభు దేవా మీ ఇష్ట ప్రకారం ఆచరణ చేయడం ప్రభు నేను చూసాను తండ్రి. ఆ ప్రకారం తండ్రి ప్రభు నా దేవా మీరు ఏదైతే ప్రభు నేను అనుకుంటున్నారో అది నెరవేర్చి దేవుడని మేము చూసాం ప్రభు నా దేవా. అదేవిధంగా ప్రభు నా దేవా మీరు వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ప్రభు నా దేవా ఇదో ప్రభా మేము మారు మనసు పొంది ప్రభావ జీవించినప్పుడు మాత్రమే ప్రభావ మేము మా జీవితం చేసిన వాగ్దానం నెరవేర్చి దేవుడు మేము ఇద్దరు చూసాం ప్రభావ. ఆ ప్రకారం తండ్రి ప్రభావ అనేక ప్రతి దినం ప్రభావ అనేకనైనా తెలిసి తెలియక అనేక తండ్రులు మేము చేస్తున్నాం తండ్రి ప్రభావ ఆయా తలాపుల మూలంగా ఆ నోటి మాట మూలంగా
క్రియల మూలంగాను అయా మీ హృదయాన్ని గాయపరచువారుగా ప్రభు నా దేవ, ఇదిగో మీ నామం బట్టి సృష్టించిన మీ యొక్క సహోదరుల ప్రభువైనా ద్వేషించేవారుగా దూషించేవారుగా ప్రభు నా దేవ ఉన్నాను తండ్రి ప్రభు. ఈ సమయంలో తండ్రి ప్రభు మీరున్న మీరు మాతో మాట్లాడిన మాటన్నింటినీ ప్రభు మేము గుర్తుంచుకుని మారుగా ప్రభు నా దేవ, మేము మారు పంచుకున్నట్టు మాకు సహాయం చేయండి ప్రభు నా దేవ. మీరు ఇచ్చిన వాగ్దానాలను మేము పొందుకున్న వారుగా ప్రభు నా దేవ, ఇదిగో ప్రభువైనా ఇశ్రాయేలు ప్రభువైనా ఏ విధంగా అయితే ప్రభు నా దేవ మీకు వ్యతిరేకంగా జీవించిన అటువంటి జీవితం కాకుండా ప్రభు ఇశ్రాయేల్ జీవితాన్ని మాకు దృష్టాంతంగా ప్రభు నా దేవ, ఇదిగో ప్రభువైనా ఉంచి ప్రభు నా దేవ వాళ్ళ జీవితాలకు కాక ప్రభువైనా మా జీవితం మార్చుకుని జీవితం సాయం చేసేది ప్రభు. ఈ ప్రకారం తండ్రి ప్రభు నా దేవ ఒక ఎగ్జామ్ నుంచి ప్రభు నా దేవ ప్రజలు మార్చాలి ప్రభు. ఆ ప్రకారం తండ్రి మాకు ఉద్దేశించిన సేవలను బట్టి ప్రభు నా దేవ దేవుడు వాక్యాన్ని జీవించే వారు చూసి ప్రభు నా దేవ మా జీవితాన్ని మార్చుకుని ప్రభు మీకు ఉపయోగపడి పాత్రలు సహాయం చేసేటండి. ఈ సమయంలో నా కుటుంబంలో మా సంఘంలో నుంచి అప్పగిస్తుండగా ప్రభు మీరు చెప్పిన ప్రతి మాటని మా జీవితంలో ప్రభు జరిగినట్టు ప్రభు నా దేవ మా హృదయాన్ని మార్చుకొని మా తలంపులను మార్చుకొని మీకు ఇష్టమైన పాత్రలుగా మేము మనుషులకు సహాయం చేసేవని కోరుకున్నాం తండ్రి. ఇంతవరకు నా మాటలన్నింటినీ విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభు నా దేవ మీరు చెప్పిన ప్రవచన మాటలను మీరు చెప్పిన ప్రభు సంఘంలో కలిగిన మాటలను ప్రభు దేవ ఆయా ప్రభులైన చెవుగల వాటిని ఆత్మ చూపించాలి చెవుగల వాటిని లాగున ప్రభు నా దేవ ఇదిగోనైనా మీ ఆత్మైనా మా సంఘం మధ్యలో బోధించినగా ప్రతి మాటను మా జీవితంలో ఇదిగోనైనా మేము పొందుకున్న వారుగా విశ్వసించి నమ్మకం కలిగి ప్రభు మీ ఎంత మేము అనుదినం ప్రభు పరిశీలించుకొని తను పరిశీలించుకున్న న్యాయం తీర్చబడిన ప్రకారం తండ్రి రోజు మేము మమ్మల్ని పరిశీలించుకొని ప్రభు మీ ఎదుట ఉత్తమంగా యథార్థంగా నమ్మకంగా ఉంది ప్రభు నా దేవ మీ కుమారులు ఆకలి మనం సిద్ధపరచుకొని ప్రభు నా దేవ మేము కుటుంబంగా సంఘంగా ప్రభు అయినా ఎటువంటి కనపడి మహిళ సంఘంగా ప్రభు నా దేవ మీరు ఆకలి మీ కుమారులు ఆకలి మేము ఎంతపడడానికి మాకు సహాయం చేసి కోరుకుంటూ ఇంతవరకు వార్తలన్నీ మా జీవితంలో జరుగుతూ కాకని ప్రభు నా దేవ మేము విశ్వసిస్తూ తమ స్థుతి మహిమ ప్రభావం నామం చెల్లించుకుంటూ ఆ ప్రకారం మా కుటుంబం జీవితంలో మీరు ఈ వాక్యం సైతం చేయబోతున్నందుకు యేసు నామం నడిపెట్టుకుని మా మీకు తండ్రి వాగ్దానములను నెరవేర్చువాడా నిన్నే పూజించెదమయ్యా. వాగ్దానములను నెరవేర్చువాడా నిన్నే పూజించెదమయ్యా. నీవున్న స్థలము మము చేర్చువాడా స్తోత్రము చెల్లించెదమయ్యా. నీవున్న స్థలము మము చేర్చువాడా స్తోత్రము చెల్లించెదమయ్యా. ఆరాధన నీకేనయ్యా, మా ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకేనయ్యా, మా ఆరాధన నీకే యేసయ్యా. మా ఆరాధన నీకే యేసయ్యా. ఆమేన్. इन आत्मा में करते सोते నా ప్రాణమా యెహోవాను ये స్తుతించుము. गुणों में प्रस्तुत रामते सोते నా అంతరమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. इन आत्मा में करते सोते నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. आवश्यक सगल मनवाते ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. ఆమేన్. हम कटरा येसे कृपयु మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృపయు, हम पितावे దేవుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధుడు ఐక్యము పాదుగాడు పరిశుద్ధాత్మని ఐక్యతయు కాపుదలయు ನಮ್ಮ ಮನೆಗೋಡು మనందరితోనూ உலகிலுள்ள సకల పరిశుద్ధులు இருந்து లోకంలో ఉండే సకల పరిశుద్ధులతో కూడా ఉండి நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து வருகை பரியந்தம் మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి రాకడ పర్యంతము நம்மை காத்து ரட்சிப்பதாக మనల్ని కాచి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యు.